కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత మనని మంచి మార్గాన్ని అవలంబించేట్టుగా చేయగలిగినటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి గ్రంథ రాజ్యం. అధ్యాత్మ గ్రంథాల్లో కల్లా శిరోభూషణమైనటువంటి గ్రంథం అది. శ్రీకృష్ణుడు దాని అర్జునుడిని మనకి వ్యాజంగా పెట్టుకుని ఉపదేశం చేశాడు. అర్జునుడిని వినేవాడుగా తను తయారు చేసుకున్నాడు. అర్జునుడి మీద దయ కాదు, మన మీద ఉండేటటువంటి కృపచేత. భారత యుద్ధం జరగడానికి ముందు చేశాడు ఉపదేశాన్ని. భారత యుద్ధ రంగాన్ని తనే సమకూర్చుకున్నాడు. కౌరవులు పాండవులు కూడా సైన్య సమీకరణ చేసుకోవాలి అని అనుకున్నారు. యుద్ధరంగం సిద్ధమైంది. రాయభారం పాడైంది. పాడవడం శ్రీకృష్ణుడి చేతకాంతనం వల్ల కాదు, శ్రీకృష్ణుడి చేతనైంతనం వల్ల రాయభారం పాడైంది. రాయభారం జరపడం కోసం దుర్యోధనుడి దగ్గరికి వెళ్లాల్సినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధనుడు స్వాగతం పలుకుతూ కలశం పట్టుకుని గుమ్మల్లో నిలబడుంటే అతన్ని కాదు కాదనుకుంటూ వెళ్లిపోయాడు. ఒకవేళ పోని రాజునే నా ఇంట్లో తినడో ఏమిటో, పోని బ్రాహ్మణుడైనటువంటి ద్రోణుడింట్లో తింటాడేమో అని అక్కడ ఏర్పాటు చేశాడు. ఆచారం కలిగిన వాడిల్లు కావాలేమో అని భీష్ముడింట ఏర్పాటు చేశాడు. దాతగా ఉండేవాడింట్లో తింటాడేమో అని కర్ణుడి ఇంట్లోనూ ఏర్పాటు చేశాడు. ఇవన్నీ దాటుకుంటూ వెళ్లిపోయాడు శ్రీకృష్ణుడు. విదుర అన్నా అని బుభుజే శుచీని గుణవంతిచ అని మన పరాశర మహర్షి చెప్పారన్నమాట. విదురుడు పెట్టినటువంటి అన్నం ఏదో తిన్నాడు. అన్నం పెట్టాడో విదురుడు, పండ్లే పెట్టాడో మనకి తెలియదు. అసలు పండ్లే పెట్టాడో తొక్కలే పెట్టాడో కూడా తెలియదు. కానీ అది తిని వచ్చాట శ్రీకృష్ణుడు. అది ఎంత రుచి ఎంత శుచి అని కీర్తించాడు శ్రీకృష్ణుడు. దుర్యోధనుడు అడిగాడు ఈ మాటని, కృష్ణ నువ్వు పెద్ద పెద్ద కళ్ళు కలవాడివంటారే, మీ ఇంతమంది ఇక్కడ నీకు స్వాగతం పలకడం కోసం నిలబడి ఉంటే నీ కళ్ళు కనిపించలేదా? ఎందుకు దాటుకుంటూ వెళ్లిపోయావు? ఆ విదురుడింటికి వెళ్ళి ఎందుకు తిన్నావు అని అడిగాడు. ఏం చేస్తాను, రుచి శుచి లేవు కనుక మీ ఇంట్లోనూ అన్నాడు. చూసావాయే ఎప్పుడైనా మా ఒంటింటిని ఎంత శుచిగా ఉంటుందో? ఎప్పుడైనా రుచి చూసావా? ఆ పదార్థాలు ఎంత బాగుంటాయో? మళ్ళీ వదల బుద్ధి అవ్వదు ఎవరికైనా సరే అన్నట్టు మాట్లాడాడు దుర్యోధనుడు. కృష్ణుడు నవ్వాడు. నాకు కావలసిన శుచి నాకు కావలసిన రుచి రెండు వేరు. శుచి అంటే మురికి లేకుండడం, రుచి అంటే మంచి చక్కటి మనసుకి నచ్చేట్టు ఉండడం కదా. దుర్యోధన, నీవందించే వస్తువుల్లో నేను చేస్తున్నాను అనేటువంటి స్వార్థం ఒకటి కలిసి ఉంది. ఇదే మాలిన్యం అంటే. స్వార్థం అనేది ఎక్కడ చేరి ఉంటుందో, ఏ వస్తువుతో చేరి ఉంటుందో అది మురికి వస్తువు అని అంటాడు కృష్ణుడు. నాకు ఆ మురికి అక్కర్లేదు కనుక నీవర్పించే వస్తువుల్లో శుచి లేదు. మరి రుచో నువ్వు చూసావా ఎప్పుడైనా? చూశాను. రుచి అంటే మనసుకి ఆనందాన్ని కలిగించింది. అది ప్రేమ. అది వస్తువు ఎట్లా ఉంటుంది అనేది కాదు, ప్రేమ కలిసి ఉంటే అది రుచి కలిగినదని అర్థం. అమ్మ గంజి నీళ్లు పోసినా ప్రేమతో పోస్తుంది కనుక పిల్లలు ఆనందంతో దాన్ని ఆస్వాదించగలుగుతారు. ఎవడో ఒకడు సంబంధం లేనివాడో మరొకడో మంచి బ్రహ్మాండమైన ఖరీదైన వస్తువులు పట్టుకొచ్చి పెట్టినా ప్రేమ కలిసి ఉండని వస్తువు కనుక అది తినబుద్ధి కానే కాదన్నమాట. దుర్యోధన, నువ్వు పెట్టే వస్తువులో ప్రేమ అనేది లేనే లేదు కనుక అది రుచి లేని వస్తువు, శుచి లేని వస్తువు. విదురుడి దగ్గర అవి రెండు ఉన్నాయి కనుక నేను అక్కడికే వెళ్ళా. కాక నీకు నియమం తెలియదులా ఉంది దుర్యోధన. పాప నువ్వు రాజువే కానీ శత్రువింటికి వెళ్లి భోజనం చేయకూడదు, శత్రువింటికి వస్తే భోజనం పెట్టకూడదు తెలుసునా అని అడిగాడు. సంధి కుదర్చడానికి వెళ్లేవాడు ఆడే మాటలు ఇవి. ఏదో నా మిత్రుడు ఉన్నాడు అక్కడ, చాలా కాలంగా పిలుస్తున్నాడు, ఇప్పటిదాకా వెళ్లే అవకాశం కలగలేదు, ఎలాగో వచ్చాను కదా 2 పనులు చేసుకుపోదాం అని అనుకుంటూ అక్కడికి వెళ్ళాను. వెడితే నిర్బంధించాడు, ఏదో తినేసి వచ్చానులే అనుంటే మరో రకంగా ఉండేదేమో సన్నివేశం. కానీ కృష్ణుడి యొక్క అభిప్రాయం సంధిని కుదర్చడం కాదు కదా, సంధిని పాడు చేయడం, యుద్ధాన్ని సిద్ధం చేయడం కదా. దానికోసమని అతను అంటాడు, శత్రువు అయ్యా నువ్వు, అంచేత నీ ఇంటికి నేను భోజనానికి రాలే,
ఒకవేళ నేను వచ్చినా నువ్వు పెట్టకూడదయ్యా, నాకు శత్రువు కనుక నువ్వు అంటాడు. దుర్యోధనుడికి బాధ వేసింది పాపం. ఆయన అంటాడు, నిజమే కృష్ణ, పాండవులు మేము అన్నదమ్ములం, ఆస్తులున్నాయి పాస్తులున్నాయి, శత్రుత్వం వస్తుంది, కొట్టుకుంటాం తిట్టుకుంటాం కలుస్తాం ఏదో చేస్తాం. కానీ పాండవులతో నీకు ఎట్లాంటి సంబంధమో మాతో కూడా నీకు అట్లాంటి సంబంధమే ఉండేటటువంటి ఇరువురికి కూడా సామాన్య సంబంధమే నీతో ఉంది కదా, మరి మమ్మల్ని శత్రువు అని ఎందుకంటావయ్యా అని అడిగాడు. దానికి కృష్ణుడు చెప్తాడు, నువ్వు పాండవుల్ని ద్వేషిస్తున్నావా లేదా? సహజమని చెప్పాను కదా, అందుకే నాకు శత్రువు అయ్యావు నువ్వు అంటాడు. ఏమి మమ ప్రాణాహి పాండవాహ, పాండవులంటే నా ప్రాణాలయ్యా, నాకండి మీ ప్రాణం అంటే ఇష్టం లేదండి, మీరంటే మాత్రం భలే ఇష్టం, మీ ప్రాణం తీసేస్తానండి, మిమ్మల్ని మాత్రం చాలా బాగా ప్రేమిస్తున్నానండి అని అంటే అది హాస్యాస్పదంగా ఉండదా? పాండవులు నా ప్రాణాలయ్యా, కనుక పాండవులను ద్వేషిస్తున్నాం, కానీ కృష్ణ నిన్ను మేము ప్రేమిస్తున్నాం, నువ్వంటే మా గౌరవం ఆదరం భక్తి ఉన్నాయా అని అనడం కూడా హాస్యాస్పదమైనటువంటి మాట కాదా? అంచేత నువ్వు పాండవులను ద్వేషిస్తున్నావంటే నన్ను ద్వేషిస్తున్నట్టే, అంచేత నాకు కూడా నువ్వు శత్రువే అవుతావు, కనుక నీ ఇంటికి నేను భోజనానికి రాలా, విదురుడింటికి వెళ్ళాను అని చెప్పాడు. ఇక పైన సంధి ఎలా కుదురుతుంది? కనుక దుర్యోధనుడికి ఉండేటటువంటి అహంకార ప్రభావం చేత శ్రీకృష్ణుడు అంతటి వాడు తన దగ్గరకు వచ్చి దేహి అని అడిగితే 5 ఊళ్ళు కాదు 5 రాజ్యాలు ఇచ్చి ఉండేవాడు. పాండవులు అంతా గొప్పవాళ్లుగా లోకంలో కీర్తించబడ్డ వాళ్ళు వచ్చి తన దగ్గరికి 5 ఊళ్ళు ఇమ్మని అడిగితే, అందులో కృష్ణుడి ద్వారా అడిగిస్తే బ్రహ్మాండంగా ఇచ్చి ఉండేవాడే. అసలు పాండవులు ఎంత కిందకి దిగజారిపోయారంటే ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఇన్ని రకాలైనటువంటి దుష్ట పనులు చేసేటటువంటి వ్యక్తులు అని తెలిసి కూడా దుర్యోధనాన్ని వాళ్ళు సహిస్తున్నారు. మాకు 5 రాజ్యాలు కావాలి, ఇవ్వడు. పోనీ 5 ఊళ్ళు చాలు, ఇవ్వడు. పోనీ 5 చిన్ని గ్రామాలు, ఇవ్వడు. పోనీ 5 పేటలు ఉండేటటువంటి ఒక చిన్న ఊరు, ఇవ్వడు. పోనీ 5 వీధులుండే ఒక పేట, పోనీ ఇవ్వడు. పోనీ 5 ఇళ్ళు ఉండేటటువంటి ఒక వీధి, ఇవ్వడు. పోనీ 5 గదులుండే ఒక ఇల్లు. ఎంతకెంతకి దిగజారిపోయారు పాండవులు. సూది మోపినంత కూడా ఇవ్వను పొమ్మన్నాడు. కారణం కృష్ణుడు చేసినటువంటి పూర్వరంగం, నువ్వు నా శత్రువి అంటూ ప్రారంభించాడు చేయడం చేత దుర్యోధనుడికి ఆ మాత్రం కూడా ఇవ్వబుద్ధి కానే లేదన్నమాట. అసలు ఇవ్వకూడదు అనేది శ్రీకృష్ణుడి యొక్క మానసికమైనటువంటి అభిప్రాయం. ఆ రకంగా సంధిని చెడగొట్టాడు. తాను వచ్చాడు, ఇరువురిని కూడా తన దగ్గరికి రప్పించుకున్నాడు సైన్యం కోసం అని. కథ మనకందరికీ తెలుసును. శ్రీకృష్ణుడు ఆయన విశ్రమిస్తూ ఉండేటువంటి సమయంలో దుర్యోధన అర్జునుడు ఇరువురు ఒకేసారి ప్రవేశించారు అక్కడికి. అయితే అర్జునుడు పాదాల దగ్గర కూర్చున్నాడు. దుర్యోధనుడు రారాజు కనుక శిరస్థానంలో వెళ్లి కూర్చున్నాడు, ఆయన తలవైపు కూర్చున్నాడు. సరే, కృష్ణుడికి మెలకు వచ్చిన తర్వాత చూశాడట. మొట్టమొదటి అర్జునుడిని చూశాను కనుక అర్జునుడే కోరుకోమందాం, దుర్యోధన నిన్ను తర్వాత చూశాను కనుక నువ్వు తర్వాత కోరుకుంది కానీ కోరుకోవడానికి 2 పెడుతున్నాను. ఒక ప్రక్కన నేను, ఒక ప్రక్కన 10,000 మంది మా సైన్యం. అయితే నేను ఎవరి పక్కన ఉంటానో వాళ్ళ పక్కన నేను సలహాలు ఇస్తాను తప్ప యుద్ధం చేయను, ఆయుధం పట్టను అన్నాడు. మరి రెండవ పక్కన ఉండే 10,000 మందో బ్రహ్మాండమైనటువంటి బలశాలురు, ఆయుధధారులు కూడాను. ఎవరు కావాలంటే వాళ్ళని కోరుకోవచ్చు అన్నాడు. దుర్యోధనుడికి దుఃఖం. అర్జునుడిని మొట్టమొదటి కోరుకోమన్నాడే కృష్ణుడు, 10,000 మంది ఎక్కడ కోరేసుకుంటాడో అని బెంగ. ఎందుకని? ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు ఇప్పటికే తన దగ్గర కావలసినంత మంది ఉన్నారు. వాళ్ళని పోషించడమే తనకి బోల్డంత శ్రమ అయితే మరో ఆయన కూడా వాళ్ళకి బరువుగా ఎందుకు కనుక ఉచిత సలహాలు ఇవ్వడం కోసం అక్కర్లేదు కనుక తన కృష్ణుడి మీద కోరిక లేదు. 10,000 మందిని అర్జునుడు కోరుకుంటాడేమో అనుకున్నటువంటి దుర్యోధనుడికి అర్జునుడు కృష్ణ నువ్వు చాలు అని అనగానే ఎంత ఆనందమో. వెర్రివాడి అర్జునుడు 10,000 మందిని కోరుకోవడం చేతకాక ఒక కృష్ణుడు కోరుకున్న ఉచిత సలహాలు ఇచ్చేటువంటి వాడిని ఎందుకు కనుక అందుకే పాపం వాళ్ళ వెర్రివాళ్ళు అయిపోయారు అని ఆనందంతో పొంగిపోతే వెళ్లి చెప్పాడు తన తాతగారైనటువంటి భీష్మ పితామహుడికి. అర్జునుడు కోరుకున్నది ఒక కృష్ణ నువ్వు చాలు అన్నాడు. గతంలో వీళ్ళకు కూడా రాజ్యం కావాలి అనో, ఆనందం ఆటలతో కావాలి అనో, ఏ జూదాలాడాలనో కోరిక ఉండేది. ఆ కోరిక తీరి ఈ వేళ, ఆ మనస్సు మారి ఈ వేళ కృష్ణ నువ్వు చాలు అన్నాడు ఈ మాట అర్జునుడు.
నేనేం యుద్ధం చేయనయ్యా, పర్వాలేదు కృష్ణ, నువ్వు చాలు. కేవలం ఉచిత సలహాలు మాత్రం ఇస్తానయ్యా, చాలు కృష్ణ, నువ్వు ఉంటే చాలు. ఈ మాట అనడం చాలా కష్టం. నువ్వు నాకు ఏ భౌతికమైనటువంటి సుఖాన్ని ఇచ్చినా ఇవ్వకున్నా సరే, ఏ లౌకిక లాభాన్ని కలిగించినా కలిగించకున్నా సరే, భగవన్ నువ్వొక్కడు ఉంటే చాలును మాకు అని ఎవడు అనుకోగలుగుతాడో వాడికి 2 రకాల లాభాలు. ఒకటి, భౌతికమైనటువంటి లాభాలన్నీ వాడికి కలుగుతాయి. రెండవది, వాడికి కావలసినటువంటి ఆత్యంతికమైనటువంటి శ్రేయస్సు కూడా లభిస్తుంది అన్నమాట. ఇది రహస్యం తెలియదు మనకి. తెలియక ఇది కోరకపోతే అది లభించదు కాబోలు అని మనం కోరుకోవడం ప్రారంభిస్తాం. ఎక్కడి దాకా కోరుతామో అక్కడికే మనకి హద్దు ఏర్పడిపోతూ ఉంటుంది, యోగ్యత ఉంటే. లేకపోతే అది కూడా మనకి లభించకపోవచ్చు. అర్జునుడికి ఇన్నాళ్లకి ఆ యోగ్యత కలిగింది. తెలుసో తెలియకో, కృష్ణ మాకు నువ్వు ఒక్కడి ఉంటే చాలు, మరి ఇంక ఏమీ అవసరం లేదు అని అనగలిగాడు అతను. భగవంతుడికి అది గొప్ప ఆనందం వేసింది. ఎంత ఆనందం వేసిందో తెలుసునా? ఏం చెప్పితే అది చేసేట్టుగా భగవంతుడు సిద్ధపడ్డాడు. లేకపోతే కృష్ణుడెక్కడ, సర్వలోక నియంత అయిన సర్వశక్తి కలిగిన తానెక్కడ, అత్యంత అల్పుడైనటువంటి అర్జునుడెక్కడ? అట్లాంటి అర్జునుడి దగ్గర తన సారథ్యం చేయడానికి సిద్ధపడ్డాడు. మనం కనుక భగవంతుడికి కొంచెం శిరస్సు వంచగలిగితే ఆయన సర్వాత్మన మనకి దాసుడైపోయి మనం ఏం చెప్పేది అది చేస్తాడు అనంటాయి మన యొక్క వాంగ్మయం. అది నిరూపించుకున్నాడు శ్రీకృష్ణుడు గారు. గతంలో ఎప్పుడో ఒకనాడు ఒక విప్రుడికి సంతానం కోల్పోతూ ఉంటే రక్షించడం కోసం అని చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం అని చెప్పి అర్జునుడిని రథంలో తీసుకువెళ్ళాడు శ్రీకృష్ణుడు. ఆ వేళ శ్రీకృష్ణుడి యొక్క సారథ్య ప్రభావాన్ని చూశాడు అర్జునుడు. కనుక నాకు మంచి సారథి కావాలి కనుక కృష్ణ నువ్వు యుద్ధంలో నాకు కేవలం సారథ్యం చేసి పెట్టంతే, ఇంకేం అక్కర్లేదు అని ప్రార్థన చేశాడు. అతడి ప్రార్థనకి అనుగుణంగానే స్వామి శ్రీకృష్ణుడు ఈ వేళకి యుద్ధరంగం సిద్ధమైంది కనుక 10,000 మందిని వాళ్ళకిచ్చి తాను పాండవుల పక్షాన్ని చేరి అర్జున రథసారథిగా యుద్ధరంగానంతటిని కూడా సవరించే బాధ్యతని తనే చేపట్టాడు. ఆ యుద్ధరంగంలో అర్జునుడు విజయం సాధించడం కోసం అని ఉపదేశం చేశాడు. ఆ యుద్ధరంగంలోనే కాదు, నిత్య జీవితమైనటువంటి సమరాంగణంలో విజయం సాధించదలిసినటువంటి మనలాంటి వారందరికీ కూడా బాగుపడటం కోసం ఇదే అవసరం అన్నటువంటి ఒక మహోపదేశాన్ని భగవద్గీతగా స్వామి ఉపదేశం చేశాడు. తత్సారాన్ని కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత శ్రీకృష్ణుడు మనకు అందించినటువంటి అద్భుతమైన తాత్విక గ్రంథం. నిత్య జీవన సమరంలో విజయం సాధించాలి అనుకునేటువంటి ఒక వ్యక్తికి, విషాదాన్ని దూరం చేసుకోవాలి అని కోరేటటువంటి ఒక జిజ్ఞాసువుకి కావలసినటువంటి కర్తవ్య నిష్ఠని ప్రబోధించగలిగినటువంటిది, ఆచరణ పర్యంతము చేయగలిగినటువంటిది భగవద్గీత. అలాంటి భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధ ఆరంభంలో ఉపదేశం చేశాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుని ఉత్తమ శ్రోతగా తయారు చేసుకున్నాడు. ఉత్తమ శ్రోతకు ఉండవలసినటువంటిది వినీతత్వం. అంటే ఎదటివాడు చెప్పేది అనేటువంటి ఒక భావం కావాలి. ఈ నమ్రభావం కావాలంటే గుణం కొంచెం పెరిగి ఉండాలి మనిషిలో. మనిషిలో 3 గుణాలు ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటాయి. 1 రజోగుణం అంటారు, 2 తమోగుణం అంటారు, 3 సత్వగుణం అంటారు. ఇందులో 1 గుణం పైకుంటే మిగతా 2 గుణాలు అణిగి ఉంటాయి అని మనకి గ్రంథాలు తెలియచేస్తున్నాయి. ఏం చేస్తాయి ఈ గుణాలు అంటే మనకు కనిపించవి, కానీ అవి కలిగించేటటువంటి ఫలితాన్ని బట్టి వెనకాతల ఆయా గుణం పనిచేస్తోంది అని మాత్రం మనం గుర్తిస్తామన్నమాట. అందులో ప్రశాంతతని, ప్రసన్నతని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగించేటటువంటిది సత్వగుణం అంటారు. అంటే ఇవి కలిగి ఉండేటప్పుడు
వెనకాట్ల సత్వగుణం పనిచేస్తోంది అని మనం గుర్తించాలన్నమాట. కోరికలని, కోపాన్ని, స్వార్థాన్ని, అహంకారాన్ని రజోగుణం అంటారు. అవి కలిగి ఉండేటప్పుడు వెనకాల మనలో రజోగుణం పనిచేస్తోంది, అది పైకొచ్చి ఉంది అని మనం గుర్తించాలన్నమాట. నిద్రని, బద్ధకాన్ని, అలసత్వాన్ని, నీరసాన్ని కలిగించేది తమో గుణం అంటారన్నమాట. అవి కలిగి ఉండేటప్పుడు తమో గుణం వెనకాల పనిచేస్తోంది అనే విషయాన్ని మనం గుర్తించాలన్నమాట. మంచిని ఎప్పుడైనా వినాలి అనంటే సత్వగుణం పైకొచ్చి ఉండాలి. సత్వగుణాన్ని పైకొచ్చేట్టు కొన్ని ప్రయత్నాలు మనం చేసుకోవచ్చు. వాటంతటా గుణం రాగలిగితే ఏ అదృష్ట విశేషం చేతనో మంచిదే. కానీ సామాన్యంగా ఈ లోకంలో ఉండేటువంటి అలాంటి వాళ్ళకి అది రావడం చాలా కష్టం కనుక దాని పైకి వచ్చే ప్రయత్నం ఏదైనా కొంత మనం చేయాలి సత్వగుణం పైకి రావడం కోసం. ఆ సత్వగుణాన్ని పైకి రప్పించి మంచిని తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తారు మహానుభావులు. అర్జునుల్లో కూడా సత్వం కొంచెం అధికంగా ఉండడం చేత రజస్తమస్సులని అణచి సత్వాన్ని పైకి తెచ్చి అతడికి ఉపదేశం చెయ్యాలి అని శ్రీకృష్ణ పరమాత్మ ప్రయత్నం చేశాడు. అందుకోసమని తను అతడిని ఆశ్రయించుకున్నాడనమాట. అతడి ద్వారా లోకానికి మంచిని చెబుదాం అని. అయితే లోకంలో ఆవేళ చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళలో సత్వాన్ని పైకి తెస్తామన్న అంగీకరించకపోవడం చేత మిగతా వాళ్ళకి చెప్పే ప్రయత్నం శ్రీకృష్ణ పరమాత్మ చేయలే. భగవద్గీతలో ఉండేటటువంటి శ్లోకాల యొక్క క్రమాన్ని కనుక మనం చూసినట్టయితే ఈ విషయం మనకి స్పష్టపడుతుంది. అంటే ఒక మంచిని తెలిసిన వ్యక్తి ఎదటవాడికి చెప్పాలి, చేయించాలి. కొంచెం తిప్పుదాం, ఎదటవాడు చేసేటంత వరకు చెబుతూనే ఉండాలి. ఇది మంచిని కోరేవాడు చేయాల్సిన పని అన్నమాట. ఇదే శ్రీకృష్ణుడు చేశాడు. దానికోసం 700 శ్లోకాల గ్రంథాన్ని తను నడిపించాలి. అంత విన్న తర్వాత తప్ప చేయి చేయి చెయ్యి అని చేసినటువంటి ఆ ప్రేరేపణ అర్జునుడికి కాస్త ఉత్సాహాన్ని కలిగించలేదు. అప్పుడు ఆ కరిష్యే వచనంతా ఈ చేస్తాను ఇక్కడ నువ్వు చెప్పినటువంటి పనిని అని కర్తవ్య సుముఖుడుగా అర్జునుడు మారాడన్నమాట. అంటే అప్పుడు అతనిలో సత్వగుణం పైకొచ్చింది అన్నమాట. భగవద్గీతలో ఉండేటువంటి ఆ శ్లోక క్రమాన్ని, వాటిలో మనకి పైన కనిపించే అర్థాన్ని ముందు మనం సామాన్యంగా కొంచెం తెలుసుకోవాలి. ఆ తర్వాత అది మనకి ఏ విధంగా జీవితంలో ఉపయోగపడుతుందో, ఏ విధంగా మనని పాడు చేస్తాయో కొన్ని రకాలైన పరిస్థితులు మనం అవగతం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు అందులో ఉండే తాత్వికత ఏమిటో ఆలోచించే ప్రయత్నం చేయాలి. అందుకే భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ఏ విధంగా శ్లోక క్రమం ఉంది అనేటువంటి విషయాన్ని మనం కొద్దిగా గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు మొట్టమొదటి శ్లోక ఆరంభానికే పూర్వంలో ధృతరాష్ట్ర ఉవాచ అని ప్రారంభిస్తారు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, పుట్టుగుడ్డి, జాత్యంధుడు అంటారు అతన్ని. కొంతమందికి కన్నులు లేకపోవచ్చు, కానీ మనస్సు ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది. తెలిసి మంచిని ఆచరించే ప్రయత్నం చేస్తారు, చెడుని వదిలే ప్రయత్నం చేస్తారు. కానీ దుర్యోధనుడిలో ఉండేటటువంటి రాజస గుణానికి, క్రోధానికి ప్రధానమైనటువంటి కారణం ధృతరాష్ట్రుడే, వాళ్ళ తండ్రి. కొడుకు చేసేటటువంటి తప్పు పని ఎంతకాలంగా తెలుస్తున్నా ఇది తప్పు చేయకూడదు అనే మాట అనలేకపోయాడు ధృతరాష్ట్రుడు. కారణం అతడిలో ఉండేటువంటి పుత్ర వాత్సల్యం, పుత్ర వ్యామోహం అన్నమాట. మంచి చేయడానికి పుత్ర వ్యామోహం అడ్డొచ్చింది, మంచిని చెప్పడానికి పుత్ర వ్యామోహం అడ్డొచ్చింది. దుర్యోధనుడు ఎప్పుడైనా ఏదైనా ఒక మంచి చెయ్యరా అనంటే ఓ నేడి చేస్తూ ఉండేవాడు చిన్నప్పుడు. పెద్ద అయిన తర్వాత ఇది మంచి చేయరా అని చెబితే నాకు అది చేయడం ఇష్టం లేదు, నువ్వు గట్టిగా చెప్పావంటే ఇగో నేను ఆత్మహత్య చేసేసుకుంటాను అని అంటూ ఉండేవాడు. పాపం తండ్రికి నిజమే అలా చేసేసుకుంటాడు కాబోలు అని అనిపించేది కనుక ఫోన్లే నీకు ఎట్లా ఇష్టమైతే అట్లాగే చేయలే అని వదిలిపెట్టేస్తూ ఉండేవాడు. ఆ రకంగా దుర్యోధనుడు చాలా పాడయ్యేట్టు చేశాడన్నమాట ధృతరాష్ట్రుడు. మంచి తెలియకనా ధృతరాష్ట్రుడికి కాదు, బాగా తెలుసును. ధృతరాష్ట్రుడికి తెలిసినంత ధర్మం మరెవరికి తెలియదు అని మనం చెప్పచ్చు. కేవలం తెలియడమే కాదు, అతను ధర్మతత్వాన్ని చూశాడు కూడా. ఒకనాడు సభలో కృష్ణుడు రాయభారానికి వచ్చినప్పుడు నలుగురు కలిసి కట్టబోతుంటే దుష్ట చతుష్టయం వాళ్ళకి అందకుండా ఆవేడ తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. వాళ్ళెవరు దరిగి చేరలేకపోయారు. ఒక్క ధృతరాష్ట్రుడు మాత్రం ఆ రూపాన్ని చూడగలిగేట్టుగా అతనికి కళ్ళు ఇచ్చాడు. కారణం మంచి అనేది అతనికి తెలిస్తే కనీసం తన కొడుకులకైనా చెప్పి తప్పుదారిలో వాళ్ళు వెళ్లకుండా వెనక్కి నడిపించగలడు అనే అభిప్రాయంతో. కానీ ధృతరాష్ట్రుడు చూశాడు రూపాన్ని. ఒక రకంగా అతను మంచివాడే,
ఆ రూపాన్ని చూసి, కృష్ణ నిన్ను చూసినటువంటి ఈ నేత్రాలతో మళ్ళీ ఇక ఈ పాడులోకాన్ని చూడదలుచుకోలేదయ్యా, కనుక నేత్రాలు తీసేసుకో అని ఇచ్చేసాడు. అయితే మనస్సు వికసించి ఉండాలి. అప్పుడు నేత్రాలు లేకపోయినా ఓహో కృష్ణునంతటి వాడు కదా, ఆయన చెప్పిన మంచి మాట మనం కూడా విందామని అనిపించి ఉండేది. కానీ ధృతరాష్ట్రుడికి పైకళ్లే కాదు, లోపల ఉండేటి మానస నేత్రం కూడా అతనికి లేకుండా పోయింది. అది కూడా మూసుకుపోయింది అనమాట. మనోనేత్రం కూడా అతనికి పుట్టుకతోటి అంధత్వంతో ఏర్పడ్డది కావడం చేత కృష్ణుడి గురించి అతనికి ఏమీ తెలియలేదు. తప్పు చేసి తన కొడుకుని వెనక్కి రమ్మని తను చెప్పలేదు. వాడిని అట్లాగే తను ప్రోత్సహించాడనమాట. దుర్యోధనుడు దాన్ని ఆసరాగా తీసుకున్నాడనమాట. సాధారణంగా ఎప్పుడైనా ఎవడైతే నీది చేస్తా 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 అని అంటుంటాడో వాడుప్పుడు చేయలేదు. చేసేటటువంటి వాడు సామాన్యంగా చెప్పుకోడు ఊరికి. మురిగే కుక్క అని అంటుంటారే మన వాళ్ళు. అలాగే ఊరికి కబుర్లు ఆడేటువంటి వాడు ఎప్పుడు కూడా కర్తవ్య పరాయణుడు కానే కాలేడు. దుర్యోధనుడు అట్లా ఉండేవాడు, ఎప్పుడు తండ్రిని భయపెడుతూ ఉండేవాడు అనమాట. భయానికి లొంగినా అతను గట్టిగా మాట్లాడి ఉంటే దుర్యోధనుడు లొంగి ఉండేవాడు. ధృతరాష్ట్రుడికి ఆ శక్తి ఉంది. ధృతరాష్ట్రుడికి ఉండేటువంటి శక్తి ఎంత గొప్పదో మనకి దుర్యోధన మరణం తర్వాత తెలుస్తుంది. పండు ముసలి ఇక ఈవేళ రేపో అన్నట్టుగా కాటుకు కాళ్ళు దాచు కూర్చున్నట్టుగా ఉన్నాడు. అతని వయసు అంతటిది. ఆ వయస్సులో కూడా ఎదటవాడికి ఏదో చెయ్యాలి అనేటటువంటి ఆ లోపల ఆ ప్రతీకార అగ్ని ఎట్లా ప్రజ్వలిలుతోందో అతనిలో మనకు కనిపిస్తుంది అన్నమాట. భీముణ్ణి చూసి, ఆహా భీమా ఎంత గొప్ప పని చేశావయ్యా, ధర్మమే చివరికి జయించింది, నేను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, రానే నాకు సరే కాగలించుకుంటాను అని భీముడి దగ్గరికి పిలిచాట ధృతరాష్ట్రుడు. పాపం వెర్రి భీముడు నిజమే కాబోలు, తన పెద్ద తండ్రి గారికి అంత ప్రేమ ఉంది కాబోలు అని అనుకున్నాడు. తన దగ్గరికి వెళ్ళబోతే ఆపాడు కృష్ణుడు. ఒక ఉక్కు భీముడిని చేసి పంపాడు అని అంటూ ఉంటాడు. ధృతరాష్ట్రుడు ఆ వయస్సులో ఆ సమయంలో ఇంత జరిగిన తర్వాత కూడా ఆ ఉక్కు భీముడిగా దగ్గరికి చేరిన దాన్ని గట్టిగా కాగలించుకుంటే అది కాస్త శుభ్రంగా ముద్ద అయిపోయింది, పిండి అయిపోయింది అని అంటారంటే ఎంత బలం అతడిలో ఉందో అని మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. శారీరకంగా మంచి బలం ఉంది, కానీ ఏం లాభం? మనోనేత్రం అతనికి బొత్తిగా లేకుండా పోయింది. ఆ వయసు కూడా అది విచ్చుకోనే లేదన్నమాట. అర్థాత్ ధృతరాష్ట్రుడు సర్వాత్మన అంధుడు. అలాంటి వాడి పేరు ఉచ్చరిస్తూ ప్రారంభిస్తుంది మనకి భగవద్గీత. ఇది ఆశ్చర్యం. ఎందుకో మనం తర్వాత తెలుసుకుందాం. ఈ ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి చూసి ఒక ప్రశ్న వేశాడు. అది మనకి భగవద్గీత ఉపదేశానికి ఆరంభ శ్లోకం. ఏమని ప్రార్థన చేశాడైనా? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది మొదటి ప్రశ్న. ధర్మక్షేత్రే, ధర్మానికి నిలయమైనటువంటి, కురుక్షేత్రే, కౌరవులందరికీ కూడా సొంతమైనటువంటి ఆ క్షేత్ర యుద్ధరంగంలో సమవేతాః చేరి ఉన్నారంతా కూడాను. ఎవరు? యుయుత్సవః యుద్ధం చెయ్యాలని చేరారు వాళ్ళంతా. మామకాః నా వాళ్ళు. పాండవాశ్చైవ పాండవులును. కిమకుర్వత సంజయ. ఏమయ్యా సంజయ ఏం చేశారు అని ప్రశ్న. ఇది ఎంత అసంబద్ధమైనటువంటి ప్రశ్నో మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇందులో దుర్యోధనుడి ఎందుండేంటి ప్రేమ చేత ధృతరాష్ట్రుడిలో ఉండే కుత్సిత బుద్ధి మనకి ప్రతి పదంలోనూ తెలుస్తూ ఉంటుంది. క్షేత్ర ప్రభావాన్ని బట్టి పాండవులు యుద్ధం చేయకూడదు. వాళ్లకుండేటటువంటి బుద్ధిని బట్టి వాళ్ళు యుద్ధం చేయకూడదు. ఆయా సంజయ పాండవులు అట్లాగే యుద్ధం చెయ్యము అని అన్నారా లేదా? ఇది సందేహం అతనికి. ఎంత అందంగా వేస్తాడో ఆ ప్రశ్నని. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, కౌరవులదైనప్పటికీ కూడా ధార్మికమైనటువంటి బుద్ధిని ప్రేరేపించే చోటు ఆ చోటు. ఏమిటి ధార్మిక బుద్ధిని ప్రేరేపించడం అంటే? ఏ రకమైన మానసిక స్థితి ఉంటుందో మనిషిలో, ఆ స్థితిని ఆ ప్రాంతానికి వెడితే అది మరింతగా మ్యాగ్నిఫై చేస్తుంది, మరింతగా పెంచేస్తుంది అన్నమాట. ఒకటిలో మంచి రౌద్రం ఉంటే రౌద్రాన్ని పెంచుతుంది, ఒకటిలో ప్రేమ ఉంటే ప్రేమని పెంచుతుంది, ఒకటిలో ధర్మం ఉంటే ధర్మాన్ని పెంచుతుంది. అట్లాగా ఎవడిలో ఏ భావం ఉంటే ఆ భావాన్ని పెంచేటటువంటి క్షేత్రం ఆ క్షేత్రం. అయితే ఇక్కడ ఎవరిలో ఏ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.
కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ప్రియ భగవద్బంధువులారా, మానవ జాతికి మంచిని ఆలోచించే యోగ్యత, ఆవేశాలు పొందేటటువంటి స్థితి, విశ్రాంతిని పొందే స్థితి మూడు కల్పిస్తుంది ప్రకృతి. ఈ ప్రకృతికి అవి కల్పించడం కోసమనే మూడు గుణాలున్నాయి. అవి సత్వ, రజస్, తమస్సులు అని అంటారు. సత్వం ఆనందాన్ని, రజస్సు రాగాన్ని, తమస్సు విశ్రాంతిని కలిగిస్తాయి, నిద్రని, బద్ధకాన్ని కలిగిస్తుంది. మనలో ఎప్పుడు కూడా సత్వం పైకుండాలని కోరుకుంటాం. ఆ సత్వానికి ప్రతీక అర్జునుడు, రజోగుణానికి ప్రతీక దుర్యోధనుడు, తమో గుణానికి ప్రతీక ధృతరాష్ట్రుడు. ఇందులో సత్వగుణం పైకి ఉన్నప్పుడు మాత్రమే మనిషి బాగుపడతాడు కనుక, బాగు అనేది దైవాన్ని స్మరించగలిగినప్పుడే కనుక, దైవం ద్వారా లోకాన్ని చూసినప్పుడే మనిషి బాగుపడతాడు అని మనకి చెప్పడం కోసమని భగవద్గీత మొదటి అధ్యాయంలో ఈ ముగ్గురికి కూడా మూడు రకాలైనటువంటి ఉపదేశాలు, వాటి క్రమం మనకు ఉపదేశించబడుతుంది. అందులో మొట్టమొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు మనకి పరిచయం అవుతాడు. అసలు మానవ జీవితం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అన్నమాట. చీకట్లోంచి ప్రారంభమవుతుంది, వెలుతురులోకి వస్తాడు. అన్నీ నాకు కావాలనిపిస్తాయి. తర్వాత తాను తన సమాజాని కోసం అంకితం కావాలి అనేటటువంటి భావం ఏర్పడుతుంది. అన్నీ నాకే అనేటని అనిపించేది రెండవది రజోగుణం. అసలు ఏది కూడా తెలియకపోవడం తమో గుణం, దానికి ప్రతీక ధృతరాష్ట్రుడు. ఏది తెలియకపోవడం చీకట్లో ఉండేవాడికి సంభవించేది. ఆ చీకట్లోనే బ్రతికినవాడు ధృతరాష్ట్రుడు. దానికి ప్రతీకే అతనికి పై నేత్రాలు, లోపల నేత్రాలు కూడా లేకపోవడం, సర్వాత్మన అంధత్వం. అది అతడి ప్రశ్నలో తెలుస్తుంది. సంజయుణ్ణి అడిగాడు. సంజయుడు చాలా గొప్పవాడు, ధృతరాష్ట్రుడికి సహపాఠి, అతని క్లాస్మేట్ కూడాను. ఇద్దరు కలిసే చదువుకున్నారు గురువు గారి దగ్గర. కానీ సంజయుడు చెప్పేవాడయ్యాడు, ధృతరాష్ట్రుడు వినేవాడయ్యాడు. కారణం సంజయుడే చెప్పుకున్నాడు ధృతరాష్ట్రుడు ప్రశ్నకి. ధృతరాష్ట్రుడు అడుగుతాడు, మనిద్దరం ఒకరి దగ్గరే చదువుకున్నప్పటికీ కూడా సంజయ, ఏమయ్యా నీకు కలిగే జ్ఞానం నాకెందుకు కలగలేదయ్యా అని అడిగాడు. దానికి సంజయుడు సమాధానం చెబుతూ, నీలాగే నేను కూడా ధార్మిక కార్యాలు చేస్తాను, కానీ 10 మంది చూడటం కోసం ధర్మాలు చేయను. నేను కూడా నీలాగే మాట్లాడతాను, కానీ మనస్సులో ఒకటి పైకొకటి మాట్లాడను. మాయాం న సేవే భద్రంతే నవృధా ధర్మమాచరే. నేను ఎప్పుడు మాయను ఆశ్రయించి ఉండనయ్యా, వృధా ధర్మాన్ని చెయ్యను, యోగ్యమైన ధర్మాన్ని చేస్తాను. అంతేకాదు, శుద్ధ భావంగత భక్త్యా శాస్త్రాద్వేద్మి జనార్దనం. శుద్ధ భావంగత, మనస్సులో ఎప్పుడు కూడా మంచినే నేను ఆలోచిస్తూ ఉంటాను, శాస్త్రాన్ని విశ్వసిస్తాను, భగవంతుడిని నమ్ముతాను. ఇది ఒకదాని వల్ల ఒకటి వచ్చాయి. నేను ఎప్పుడు కూడా కపటం లేని వాడిని కనుకనే చేసే పనులు మంచి పనులు చేస్తున్నాను. మంచి పనులు చేస్తాను కనుకనే నా భావం పరిశుద్ధమైంది. భావం పరిశుద్ధమైంది కనుక శాస్త్రాన్ని నమ్మగలిగాను. శాస్త్రాన్ని నమ్మాను కనుక దైవాన్ని తెలుసుకోగలిగాను. ఆ దైవాన్ని లోకమంతా చూడగలుగుతున్నాను కనుక లోకంలో నాకు జరిగేటటువంటివన్నీ కూడా వాస్తవంగా తెలియగలుగుతున్నాయి. ఇందులో నీకు మొట్టమొదటిదైనటువంటి కపటమే లేకుండా పోవడం లేదు. కపటంతో నువ్వు నిండి ఉన్నవాడివి కనుక నీకు మిగతా వచ్చే అవకాశం లేదయ్యా అంటూ ధృతరాష్ట్రుడికి ఉపదేశం చేస్తాడు సంజయుడు. అలాంటి సంజయుడిని ప్రశ్న వేశాడైనా, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ అని ఉంటుంది. సత్వం కలిగిన వాళ్ళలో సత్వం ప్రేరేపిస్తుంది ఆ క్షేత్రం కనుక పాండవులకి అక్కడికి వెళ్ళగానే సత్వం బాగా పెరిగిపోయింది. తన కొడుకులైనటువంటి కౌరవాదులకు అక్కడికి వెళ్ళగానే రజస్సు బాగా పెరిగిపోయింది. సత్వం పెరిగితే ఎదటవాడిని ఏం చేయొద్దు అనిపిస్తుంది. రజస్సు పెరగగానే ఎదటవాడిని ఏం చేసినా మొత్తం తనే తినేయాలనిపిస్తుంది. అమయా సంజయ, నిజమే అనుకో, కౌరవులు పాండవులు ఇద్దరూ కూడా యుత్సవ సమవేత యుద్ధం చెయ్యాలి అని అక్కడికి వెళ్ళారనుకో, కానీ
క్షేత్ర ప్రభావాన్ని బట్టి, అది ధర్మక్షేత్రం కదా కురుక్షేత్రం, దానివల్ల సత్వం బాగా పెరిగిపోయి పాండవులు ఇక మాకెందుకు అనవసరంగా ఈ యుద్ధం, ఎందుకు ఈ రక్తపు కూడు మాకందరికి వద్దు అనిపించి ఉండాలే. అలాగే అనిపించిందా లేదా? ఇది ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్న. అంతేకాదు, ఇక నా కొడుకుల్లోనో వీళ్ళకి రజోగుణం కలిగిన వాళ్ళు కనుక ఇంకా మాకు రాజ్యం కావాలి, ఏం శ్రమ పడకుండా వాళ్ళ రాజ్యం కూడా మాకే వచ్చేసేయాలని వీళ్ళకి అనిపించాలి. అట్లాగే అనిపించిందా లేదా? ఇది ధృతరాష్ట్రుడి విజయం. సర్వజగత్ కారణమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల పక్షాన ఉండి వాళ్లలో ఎప్పుడైనా చేతకానటువంటి భావాలు ఏర్పడితే వాటిని సంస్కరించుకుంటూ సవరించుకుంటూ ముందుకు వెళ్ళగలిగించిన వాడు ఉంటూ ఉన్నప్పటికీ కూడా, ఆయన గురించి ధృతరాష్ట్రుడికి స్వరూప స్వభావాలు తెలిసినప్పటికీ కూడా అంధత్వం చేత వేస్తాడు ప్రశ్న. ఏమయ్యా, మా వాళ్ళు హాయిగా తలలో పువ్వు కూడా వాడక్కర్లేకుండా రాజ్యానికి వారసులైపోతే నాకెంత సంతోషమో కదా. యుద్ధం అంటూ జరిగితే మా వాళ్ళు ఓడిపోవడం సందేహమేం లేదు, పాండవుల యొక్క ప్రభావం అట్లాంటిది. అయితే యుద్ధం జరగకుండానే రాజ్యం వచ్చి మా వాళ్ళ చేతిలో పడాలంటే అది క్షేత్ర ప్రభావం వల్ల పాండవుల్లో ఒక రకమైనటువంటి అనాసక్తతని, మా వాడిలో తీవ్ర ఆరాటాన్ని కలిగించాలి. అలాగే కలిగించిందా లేదా? సమవేతాః యుయుత్సవః ధర్మక్షేత్రే కురుక్షేత్రే. అలాంటి కురుక్షేత్రంలో వాళ్ళంతా కూడా సమవేతాః చేరి ఉన్నారు కదా. అక్కడితో ఆగితే పర్వాలేదు. మామకాహ నా వాళ్ళు అంటూ 100 మందిని గట్టిగా కాదనించింది. పాండవాశ్చైవ ఆ పాండవులు అన్నట్టుగా బుర్ర పక్కకి తిప్పేసి పాండవులు అన్నారు. ఇలాగ అనకూడదు. ఎందుకని? పాండవులు కూడా తన పిల్లలు లాంటి వాళ్ళు. మన వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అని అడుగు ఉండాల్సింది. కానీ తన కొడుకులని పాండవుల్ని కూడా విడదీసేశాడు. ఇది అతడిలో ఉండేటటువంటి చెడు బుద్ధికి ప్రతీక, అతడిలో ఉండే తమో గుణానికి ప్రతీక. అంతేకాదు, వెంటనే మరొక ప్రశ్న, కిమకుర్వత సంజయ, కిమకుర్వత ఏమి చేసిరి? ఇదేం ప్రశ్న అసలు? ఇది అసంగతమైనటువంటి ప్రశ్న అంట. అది యుద్ధ రంగంలోకి వీళ్ళు వెళ్ళారు, యుద్ధం చేయడం కోసమని వీళ్ళు వెళ్ళారు. ఇంకప్పుడు ఏం చేస్తారు? భోజనశాలలోకి వెళ్ళిన వాడు ఏమి చేయుచున్నాడయ్యా అడుగుతారు ఎవరైనా? అది తప్పు ప్రశ్న. భోజనశాల తినడం కోసం వెళ్ళేది, కనుక భోజనశాలలోకి వెళ్ళినవాడు ఏమేమి తింటున్నాడు, ఎన్నేసి తింటున్నాడు అని అడగచ్చు. అది మంచి ప్రశ్న. ఆటలాడుకోవడం కోసం గ్రౌండ్ లోకి వెళ్ళి ఏం చేస్తున్నారు అని అడుగుతారా? గ్రౌండ్ లోకి వెళ్ళినాడు భోజనమా చేస్తాడు, అక్కడ స్నానమా చేస్తాడు, ఆటలే ఆడతాడు. కనుక ఏం ఆటలు ఆడుతున్నారు, ఎలా ఆడుతున్నారు అనేది సరి అయినటువంటి ప్రశ్న తప్ప ఏం చేస్తున్నారు అనే ప్రశ్న ఏమిటి? యుద్ధరంగంలో కూర్చున్నాడు ఏమి చేస్తున్నారనే ప్రశ్న వేయడం అసంగతమైన ప్రశ్న. కానీ అది వేశాడు ధృతరాష్ట్రుడు అంటే వెనకాతల అతనికి ఒక భావం, వీళ్ళు యుద్ధం చేయాలి అని అనుకోరు క్షేత్రం ప్రభావాన్ని బట్టి. కనుక వాళ్ళు యుద్ధం చెయ్యము అని మా కుర్రాళ్ళు యుద్ధం చేస్తాము అని అంటూ వాళ్ళకి హాయిగా రాజ్యం పోయి వాళ్ళకి రాజ్యం వచ్చేసేట్టుగానే ఉందా? పైగా అతను సర్వాత్మన అంధుడు కావడం చేతనే మామకాహ అంటూ నా వాళ్ళని కాగలించుకున్న 100 మందిలో ఒక్కడిని వెళ్ళలేదు. పాండవాహ అని విడదీసిన పాండవులు 5గురును హాయిగా బ్రతకగలిగారు. ఇది ఆశ్చర్యం. మనకి ఈ మొదటి శ్లోకం ఒక అద్భుత సందేశాన్ని ఇస్తుంది. ఒక దుష్టుడైనటువంటి వ్యక్తి నా అని ఎంతమంది అయితే తనలో చేర్చుకుంటాడో అంతమంది కూడా అతని వలె పతనమవుతారు. అలాంటి దుష్టుడు నా వాళ్ళు కారన్నట్టుగా పాండవులను దూరం చేశాడు. వాళ్ళు 5గురు జీవించారు. మానవుడా జ్ఞాపకం పెట్టుకో, మంచివాడు ఒక్కడి చేత వీడు నావాడు అనిపించుకునేట్టుగా నువ్వు ప్రవర్తించు, చెడ్డవాడు వీళ్ళు నావాళ్లు కారు అనుకునేటట్టుగా ప్రవర్తించు. చెడ్డవాడు నేను దూరంగా తోసివేసినా అది నీకు శ్రేయస్సు. చెడ్డవాడు నా వాళ్ళ నిన్ను కాగలించుకునేట్టుగా ప్రయత్నం చేయకు. దానికి నువ్వు ఎంత దూరంగా వెళ్ళావు అంత దూరంగా వెళ్ళగలుగుతూ ఉంటుంది. అది నీకు శ్రేయస్సు. అందుకోసమే ధృతరాష్ట్రుడు కారనుకున్నందుకు పాండవులు వెతికారు. మా కౌరవాదులు కావాలి అని అనుకున్నందుకు 100 మంది కూడా ఒక్కళ్ళు మిగలకుండా పోయారు కదా. 2 పదాలను చెప్తున్నాయి. మామకాహ పాండవాశ్చైవ, వాళ్ళు పాండవులు, వీళ్ళు మామకాహ నావాళ్ళు. ఇదే రెండవ వైపు మనం చూసినట్టయితే శ్రీకృష్ణుడు పాండవులందరినీ కూడా మమ ప్రాణాహ అనుకున్నాడు. 5గురు హాయిగా బ్రతికారు. నువ్వు శత్రువి అన్నాడు కృష్ణుడు. ద్విషంతం నైవ భోజయేత్, శత్రువుని ఎప్పుడు కూడా భోజనం పెట్టకూడదు, శత్రువుని భోజనం పిలవకూడదు.
అని కౌరవుని చూపించారు ఆయన శత్రు స్థానంలో. కనుక వాళ్ళు నశించారు, పాండవులు ఎదురు కూడా కాపాడబడ్డారు అని మనకి భారతంలో తెలియజేస్తున్నారు. అర్థాత్ ఒక సజ్జనుడి చేత నా వాళ్ళు అనిపించుకో, దుర్జనుడి చేత నా వాళ్ళని ఎప్పుడు అనిపించుకో. అలా కాకపోతే కౌరవుల సేన మనం చూసినట్టయితే అది 11 అక్షౌహిణీల సైన్యం, గురువులు పెద్దలంతా నిండి ఉండేటటువంటి సైన్యం. ఇక ఇటు పక్కన వీళ్ళ చూద్దామా, కేవలం 7 అక్షౌహిణీల సైన్యం, అంతా చిన్న చిన్న వాళ్ళు మాత్రమే నిండి ఉండేటటువంటి సైన్యం. కానీ ఏది విజయాన్ని పొందింది, ఏది నిలవగలిగింది చివరిదాకా? కౌరవులు కానే కాదు, వాళ్లకు ఉండేటువంటి బలము కానే కాదు. అది గెలిచినది ఎవరు? పాండవులు గెలవగలిగారు. కారణం వీరిలో ఉండేటటువంటి సాత్వికత దీన్ని గెలిచే వారికి తీర్చిదిద్దిందన్నమాట. కనుక మనిషిలో మొట్టమొదట అణగవలసింది తమో గుణం. తమో గుణం అనగడానికి పెద్దలను ఎవరైనా ఆశ్రయించాలి. నిజానికి మనలో ఉండేటువంటి గుణాల్ని మనం వదిలిపెట్టడానికి ఎప్పుడు వీల్లేదు. గుణాలు పోవు కదా వదిలిపెడితే మాత్రం. ఒంటి మీద ఉండే మురికిని కడిగి వేస్తే పోవచ్చు, ఒంటి మీద ఉండే మరొకదాన్ని మనం తొలగిస్తే పోవచ్చు. కానీ గుణాలు మన కంటికి కనిపించేవి కానే కాదు, లోపలుండి ప్రవర్తించేవి. కనుక అది పెద్ద లేక ఉపదేశం వల్ల పోవాలి. ఆవేళ ధృతరాష్ట్రుడు విందాం ఉపదేశం అని అనుకున్నాడు, సంజయుడిని అడిగాడు కూడా. అయితే సంజయుడు దానికి సమాధానం చెప్పాడు చిట్ట చివరి శ్లోకంలో, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి నీతి ధ్రువా. ఎప్పుడు కూడా ఉంటాయి అన్నారు. ఎవరైతే సాత్వికులో వాళ్ళ దగ్గరే ఉంటాయి ఇవన్నీ కూడా అన్నమాట. ఆవేళ అవి పాండవుల పక్షాన నిలిచాయి, కౌరవుల పక్షాన అవి ఉండాల్సింది, కానీ అవి తొలగిపోయాయి. సంజయుడు ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అయితే ఎప్పుడు చెప్పాడు? అడిగింది అతను మొదటి శ్లోకంలో అడిగితే 698 శ్లోకాలు దాటిన తర్వాత చెప్పాడు, అక్కడ ఉపదేశం చేశాడు. అంటే ఈ లోపల అతనికి వాస్తవాన్ని అందించే ప్రయత్నం చేశాడు. కానీ వింటున్నాడు ధృతరాష్ట్రుడు, రెండు చెవులు ఉన్నాయి కనుక. కానీ అతనికి ఏం ఎక్కలేదు. తమో గుణం కలిగిన వాడికి మంచి మనం చెప్పినా స్వీకరించగలిగేటువంటి స్థితిలో అతడు ఉండడు. తనే కోరి తప్పు చేస్తూ ఉంటాడు. కానీ సవరించుకో అంటే మాత్రం తాను దాన్ని వినడానికి ఇష్టపడ్డు. నాశాన్ని తను పొందుతాడు, తన వాళ్ళకి పొందిస్తాడు. ధృతరాష్ట్రుడు ఆపగలిగి ఉండేవాడు, కానీ ఆపలేదు యుద్ధాన్ని. ఎప్పుడు కూడా మార్చగలిగి ఉండేవాడు, దుర్యోధనాదుల్ని మార్చే ప్రయత్నం చేయలేదు. చివరికి తన కళ్ళతోటే తన కొడుకులంతా కూడా ఒక్కొక్కళ్ళు ప్రాణాలు వదులుతుంటే చూస్తూ పడి ఉండాల్సి వచ్చింది. ఇది తగదు మనిషికి. తెలిసినటువంటి దాన్ని తాను సక్రమంగా నిలిపే ప్రయత్నం చేయాలి. ధృతరాష్ట్రుడు ఆ పని చేయలేదు. పోనీ పెద్దలు చెప్పింది వినే ప్రయత్నం చేయాలి, ఆ పని చేయలేదు ధృతరాష్ట్రుడు. కనుక అతడు కౌరవుల యొక్క వినాశానికి ప్రత్యక్షంగా కారణమైనటువంటి వ్యక్తి. అతడి యొక్క స్మరణతోటి మనకి ప్రారంభమవుతుంది భగవద్గీత. అంటే తమో గుణంలో ఉండేటటువంటి స్థితి నుంచి ప్రారంభమవుతుంది భగవద్గీత. మెల్లిగా మనం సత్వగుణంలోకి రావడం కోసం మార్గాన్ని చూపించేటటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథం భగవద్గీత. దాని గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. తునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో మనిషికి కావలసినటువంటి ధర్మాలు ఉపదేశించబడ్డాయి. ఆచరించడానికి వీలయ్యేటటువంటి వాటిని ధర్మాలు అని అంటారు. కేవలం ఆచరించడం కాదు, ఆచరించినందువల్ల భవిష్యత్తు బంగారు బాటలో నడవటానికి పనికొచ్చేటటువంటివేవో వాటిని ధర్మాలు అని అంటారు. చేస్తుండేటప్పుడు వెంటనే ఉపయోగం కనిపించకపోయినా అది పర్యవసానేనా మనకి లాభదాయకంగా ఉండేటటువంటి ఆచరణ ఏదో దానికి ధర్మం అని పేరు. అది ఉపదేశించడం కోసమనే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతని అర్జునుడి వ్యాజ్యంగా ఈ లోకానికి అందించాడు.
ఈ లోకంలో ఉండేటటువంటి వ్యక్తులం 3 రకాలుగా ఉంటాం కదా. మనలో అప్పుడప్పుడు సత్వం పైకి వస్తూ ఉంటుంది, మంచి ఆలోచనలు వస్తాయి. అప్పుడప్పుడు రజస్సు పైకి వస్తుంది, క్రోధం కోపం అంతా వ్యతిరేకం అన్నట్టు అనిపిస్తుంది. తమస్సు పైకి వస్తుంది, యుక్తాయుక్త వివేచనే పూర్తిగా నటిస్తుంది. ధృతరాష్ట్రుడు తమస్సుకి ప్రతీక, దుర్యోధనుడు రజస్సుకి ప్రతీక, అర్జునుడు సత్వానికి ప్రతీక. వారిని మనం గమనించినట్టయితే ఆయా గుణాలు ఏ విధంగా మనిషిలో ప్రవర్తిస్తాయి అనే విషయం మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. గుణాలు అందరిలోనూ ఉంటాయి, కానీ వాటిని సక్రమంగా ఉపయోగించుకోగలగడం మనం నేర్వవలసినటువంటిది. మనుషులం కనుక తెలిపితే అర్థమవుతుంది, ఆచరించగలుగుతాం అనే భావంతో శ్రీకృష్ణుడు శాస్త్రాలు కూడా మనకు కావలసిన వాటిని ఇలా ఆచరించాలి అనేదాన్ని నిరూపిస్తాయి. అర్జునుడు యుద్ధరంగానికి తాను అంతా సిద్ధమైన వేళ ధృతరాష్ట్రుడికి కోరిక కలిగింది, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని సంజయుడిని ప్రశ్న వేశాడు. అక్కడ వారు ఏం చేశారు అని అడిగాడు. ఆ అడగడంలోనే అతనిలో ఉండేటటువంటి భావం మనకి గోచరిస్తుంది. యుద్ధం జరగదు, అంతవరకైతే నిశ్చయం, మన పిల్లలకి విజయం తథ్యం, పాండవులు ఓడిపోవడం, అడవుల పాలు కావడం నిశ్చయం అని అనుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు పాండవులను ఆశ్రయించుకునే దానికోసం కాదు కదా. లోకాన్ని అక్రమంగా పరిపాలన చేసేటువంటి వ్యక్తిని ఏ రకంగా అయినా తొలచడమే శ్రీకృష్ణుడు యొక్క లక్ష్యం. అందుకోసమే తన అర్జునుడిని ఆ రకంగా తయారు చేసుకున్నాడు. అలా ఉంటాడు శ్రీకృష్ణుడు ధర్మానికి రక్షకుడుగా అని తెలిసి కూడా ధృతరాష్ట్రుడు వేశాడు ప్రశ్న. దానికి సంజయుడు సమాధానం చెప్పినటువంటిదే భగవద్గీత అయిందన్నమాట. తమో గుణం ఎప్పుడు కూడా వాస్తవాన్ని మరో రకంగా చూసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కావాలని. ఆత్మ వేద శుభాశుభం అని అంటారు. ప్రతివాడికి తను చేసే పని మంచిదా కాదా అనే విషయం తెలుస్తుంది. తానేం చేసి ఉన్నానో అనేది ప్రతివాడికి తనకి తెలుస్తుంది. కొందరు దాన్ని మరో రకంగా వక్రీకరించి చూసే ప్రయత్నం చేస్తారు, కొందరు తనలోనే లేదు అనుకునే ప్రయత్నం చేస్తారు, కొందరు ఉన్నదాన్ని అంగీకరించి మార్చుకునే ప్రయత్నం చేస్తారు. మార్చుకునేది బాగుపడగోరేవాడి యొక్క ప్రవృత్తి అన్నమాట. కేవలం తనలో అది లేనే లేదు అని అనుకోవడం తమో గుణానికి ప్రతీక. ధృతరాష్ట్రుడు దానికి ప్రతీక. ఆ ధృతరాష్ట్రుడు వేశాడు ప్రశ్న సంజయుణ్ణి, తమోగుణం కలిగిన వాడు. దానికి సమాధానం చెప్పడం ప్రారంభించాడు సంజయుడు. అది భగవద్గీత. తర్వాత మనకి ధృతరాష్ట్రుడు మాట్లాడతాడు. ధృతరాష్ట్రుడు మాట్లాడడానికి తర్వాత సంజయుడు ధృతరాష్ట్రుడితో వివరిస్తున్నాడు. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ అంటూ ప్రారంభం చేశాడు. అసలు శ్లోకం ప్రారంభమే సంజయుడు దుర్యోధనుడి యొక్క వాస్తవ స్వభావాన్ని, అతనికుండే మానసికమైనటువంటి స్థితిని కూడా వారి తండ్రి గారికి వినివేదిస్తున్నాడన్నమాట. అంటే ఎప్పుడైనా తన కొడుకులో కలిగినటువంటి ఒక దౌర్బల్యాన్ని కనుక తెలియచేస్తే అతనికి పరాజయం తథ్యం అని తెలిసి కనీసం అప్పుడే పిలిపిస్తాడేమో అని సంజయుడి యొక్క ఆశ. చెప్తాడైనా దృష్ట్వాతు చూడగానే ఏమిటి చూశాడు? పాండవానీకం పాండవుల యొక్క సైన్యాన్ని చూశాడు. ఎట్లా ఉంది ఆ పాండవ సైన్యం? వ్యూఢం అందంగా పేర్చబడి ఉంది, రకరకాల వ్యూహాల్లో పన్నబడి ఉంది. ఎప్పుడైనా ఉన్నటువంటి జనాభాని బట్టి కాక ఆ జనాభా ప్రవర్తించే తీరును బట్టి కదా దాని యొక్క వైభవాన్ని మనం గుర్తిస్తాం. సంఖ్యాపరంగా కనుక చూసినట్టయితే కౌరవులకి 11 అక్షౌహిణీల సైన్యం ఉంది, మరి పాండవులకు 7 అక్షౌహిణీల సైన్యం ఉంది. అంటే పాండవుల సైన్యం తక్కువే, కౌరవుల సైన్యం చాలా ఎక్కువ. అయినప్పటికీ కూడా వీరిది క్రమశిక్షణ రహితమైనటువంటి సైన్యం, కానీ పాండవులదో సుశిక్షితమైనటువంటి సైన్యం అయి ఉండొచ్చు. అందుకోసం వారి యొక్క ఆ వ్యూహ రచన కూడా చాలా క్రమబద్ధంగాను సమర్థవంతమైనది అని నిరూపించుకోదగినట్టుగాను కనిపించింది. అది చూశాడు దుర్యోధనుడు. వెంటనే అతనికి మనసులో క్లేశం కలిగింది. ఏం చేశాడైనా? ఆచార్యముపసంగమ్య గురువు గారి దగ్గరికి వెళ్ళాడు.
గురువు దగ్గరికి వెళ్ళడం అనేటటువంటిది ప్రతివాడికి అవసరమే, మనసులో ఎప్పుడైనా కాస్త విషాదం ఏర్పడ్డప్పుడు. కానీ ఎలా వెళ్ళాలి గురువు దగ్గరికి, ఎలా మాట్లాడాలి గురువుతో, ఎట్లా చూడాలి గురువుని అనేది చాలా ప్రధానం. వెంటనే సంజయుడు చెప్తాడు, రాజా వచనమబ్రవీత్. రాజా, తనని రాజుగా భావన చేసుకునేటటువంటి దుర్యోధనుడు ఇలా పలుకుతున్నాడు అని చెప్పాడు. ఇందులో దుర్యోధనుడికి ప్రతిదీ కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది, ప్రతిదీ అతనికి శోకాన్ని పెంచుతుంది. పాండవానికం, పాండవ సేనను చూశాడు, విషాదం కలిగింది. వారు పందిన వ్యూహాలను చూశాడు, విషాదం కలిగింది. తన గురువు గారిని చూశాడు, విషాదం కలిగింది. ఇందులో ఒక్కొక్కటి తనకి వ్యతిరేకంగానే కనిపిస్తోంది. తనలో ఉండేటువంటి అహంభావం చేత అర్జునుడికి కూడా విషాదం కలిగింది, దుర్యోధనుడికి విషాదం కలిగింది. కానీ దుర్యోధనుడికి కలిగిన విషాదం అహంభావం చేత, అర్జునుడికి కలిగినటువంటి విషాదం అంకిత భావం చేత. దుర్యోధనుడికి కలిగినటువంటి శోకం స్వార్థం చేత, కానీ అర్జునుడికి కలిగినటువంటి శోకం లోకహిత కాంక్ష చేత. శోకం అందరికీ సమానమే కావచ్చు, కానీ అందరి శోకాన్ని మనం స్వీకరించాం కదా, అన్ని రకాల శోకాన్ని మనం స్వీకరించాం కదా. జైల్లో ఉండడం అనేటటువంటిది కొందరిలో మనకు కనిపిస్తుంది. ఒక దొంగ జైల్లో ఉండొచ్చు, కానీ ఒక దేశం కోసం త్యాగం చేసే ఒక దేశ నాయకుడు జైల్లో ఉండొచ్చు. ఈనాటి దేశ నాయకుల గురించి కాదు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి దేశ నాయకుడు ఒకడు జైల్లో ఉండి ఉండొచ్చు. కానీ దొంగ చేసిన తప్పుకు శిక్ష అనుభవించడం కోసం దాంట్లో ఉంటాడు. స్వార్థం కోసం చేసినటువంటి దోషపు ఫలితాన్ని అనుభవిస్తూ వాడు దాంట్లో ఉంటాడు. కానీ అదే ఒక దేశ నాయకుడైతే దేశం మీద కలిగినటువంటి జాలి చేత, దయ చేత తన స్వార్థాన్ని పరార్థంగా వినియోగిస్తూ దాని కోసం వాడు జైల్లో ఉంటాడు. జైల్లో ఉండడం ఇద్దరికి సమానమైనప్పటికీ కారణాలు వేరు. దొంగని చూసి మనం చేత్కరిస్తాం, ఒక నిస్వార్థంగా వెళ్ళిన వ్యక్తిని చూసి మనం పూజిస్తాం, ప్రేమిస్తాం, అతన్ని గౌరవిస్తాం. శోకం కలగడం కూడా అట్లాగే. కొందరికి కేవలం స్వార్థంతో కలుగుతుంది శోకం, కానీ కొందరికో లోకహితం కోసం కలుగుతుంది. దుర్యోధనుడికి కేవలం స్వార్థం మూర్తీభవించినటువంటి వ్యక్తి కావడం చేత పాండవులను చూడగానే వీళ్ళంతా కూడా ఎంతమంది ఉన్నారో అనిపించింది. ఎప్పుడు ఎదటవాడిని చూసి ఏడవటమే లక్ష్యం తప్ప దుర్యోధనుడికి తనకు కూడా వెనకాతలో కొందరు ఉన్నారు అని చూసుకోవడనమాట. ఇది రజోగుణం కలిగిన వాడి యొక్క ప్రవృత్తి ఈ రకంగా మనకి లోకంలో కనిపిస్తూ ఉంటుంది. నిజానికి పాండవ సేన కంటే తన సేన చాలా ఎక్కువే. తను కూడా చూసుకుంటే వెనకాతలో ఒక్కసారి తనకి ఆనందం కలిగి ఉండేది. కానీ అలా చూసుకునే అలవాటు రజోగుణం కలవాడికి ఉండనే ఉండదు. ఎప్పుడు ఎదటవాడిని చూసి ఏడవటమే తప్ప తనకేముంది అనేది వాడు చూసుకోవడం అనమాట. భగవంతుడు లోకంలో ఎవరెవరికి ఎంతెంత తగునో అంతంతా తను భాగం కేటాయించి ఎప్పుడు ఇస్తూ ఉంటాడు. తనకుండే దాంతో తను తృప్తిపడ్డం కానీ ఆనందించడం కానీ రజోగుణం కలిగిన వాడు ఎప్పుడు చేయడు. ఎదటవాడికి ఉండేటటువంటిది కొంచెమే అయినా అది కూడా వాడి దగ్గర ఎందుకు ఉండాలి అనేటటువంటి దుఃఖంతో వాడు ఏడుస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా. ఎదటివాడికి ఉండేదాన్ని చూసి సహించలేడన్నమాట. వాడి లోపల ఒక రకమైన అమర్షం ఏర్పడుతుంది. అంటే ఒక రకమైన పగ, ఒక రకమైన లోపల మానసికమైనటువంటి కొత్త ఏర్పడుతుంది అనమాట. ఒక ఉద్వేగం లోపల కలుగుతుంది అనమాట. ఒక అగ్నిగోళం వాడు ఎప్పుడు మండుతూ ఉంటుంది. ఏమైనా ఎదటివాడికి హాని చేయాలనే ప్రవృత్తి వాళ్ళలో కలుగుతుంది. దీనికి ప్రతీక మన దుర్యోధనుడు. అందుకే అతను పాండవానీకం, పాండవ సేనను చూడగానే మనసులో ఒక శోకం పొంగింది. ఓ, వాళ్ళు ఎంత సేన సంపాదించారు, ఎంత బలం కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లోనూ అని. దానికి వాళ్ళల్లో ఉండే బలాఢ్యుల కంటే తనలో ఉండే బలాఢ్యులే చాలా అధికం, తనలో ఉండే వాళ్ళ బలమే చాలా ఎక్కువ కూడా. భీష్ముడు, ద్రోణుడు సామాన్యులా ఒక్కొక్కరును. వారికి ఉండే బలం సామాన్యమా? ఎవరి వల్ల వాళ్ళకి మృత్యువు లేనే లేదు. కానీ రజఃప్రవృత్తి కలిగిన వాడికి తనలో ఉండేటువంటి తన వాళ్లలో ఉండేటటువంటి యోగ్యతలు ఒకటి తెలియదు. ఇప్పుడు ఎదటి వాళ్ళలో ఉండేటటువంటి గొప్పతనాన్ని చూసి వాడు ఏడుస్తాడు. వాళ్ళని కేవలం ఆ రకంగా ఉంచడానికి ఇష్టం లేక ప్రవర్తిస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ వ్యూహాన్ని చూశాడు. చూడగానే తన వ్యూహం కంటే వాళ్ళ వ్యూహమే సమర్థవంతంగా ఉందే అనిపించింది. తన వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అనిపించింది. ఎదటి వాళ్లే చాలా సమర్థులు అనిపించింది. తనకి ఓడిపోతానేమో అని భయం ఏర్పడ్డది. ఎదటి వాళ్ళు ఇంకా గెలిచేస్తారు అనేటటువంటి ఒక మానసికమైనటువంటి ఒక క్లేశం అతడిలో కలిగి ఆచార్యముపసంగమ్య గురువుని చూశాడు. గురువుని చూసినా బాధే. గురువు కేవలం తన మీద ద్వేషంతో కేవలం తన పరాజయం కోసమే పాటుపడుతున్నాడు కాబోలనిపించింది. అటు పాండవుల కోసమే ఇతను పక్షపాతంతో వాళ్ళకి సహాయం చేస్తున్నాడు కాబోలనిపించింది.
అంటే గురువును కూడా విశ్వసించేటువంటి మనస్తత్వం లేకుండా పోతుందన్నమాట రజోగుణం కలిగిన వాడి యొక్క ప్రవృత్తి. గురువు దగ్గరికి వెళ్ళాలి అని శాస్త్రం చెబుతోంది. ఎప్పుడైనా దుఃఖం అనేది ఏర్పడితే మనిషికి ఇది తెలుసున మళ్ళీ సగురుమేవాభిగచ్చేత్, ఇది శాస్త్రం. శాస్త్రం తెలిసి శాస్త్రాన్ని తగినట్టుగానే తను ఆచార్యముపసంగమ్య గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. కానీ వెళ్ళిన తర్వాత ఏం ప్రవర్తించాలో తెలియలేదు. మనలో చాలా మంది గుళ్ళకి వెడుతున్నట్టే, ఆలయాలకు వెడతాం, దేవుణ్ణి చూస్తాం, కానీ ఏం అడగాలో తెలియదు. ఏదో ఇది కావాలి అది కావాలి ఏదో అల్పమైన వాటిని అడగడంతో మన జీవితం చెల్లు. అక్కడ ఏముందో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎవడున్నాడో అక్కడ చూసే ప్రయత్నం చేయండి. ఎలా ఉన్నాడో చూసే ప్రయత్నం మనం చేయమే. ఇదిగో అట్లాగే గురువు దగ్గరికి వెళ్ళాలని తెలుసును కనుక వెళ్ళాడు. కానీ ఏం అడగాలో ఎలా అడగాలో తెలియకపోయింది దుర్యోధనుడికి. రాజా వచనం అబ్రవీత్, రాజుగా మాట్లాడడం ప్రారంభించాడు అంటూ సంజయుడు ధృతరాష్ట్రుడికి తన యొక్క కుమారుడి ప్రవృత్తి ఏ విధంగా అతన్ని తప్పుదారి పట్టిస్తోందో అనేది వివరించడం ప్రారంభించాడు. 2వ శ్లోకం నుంచి ఎట్లా చెప్పాడో, రాజు అనుకుంటే ఏం తప్ప, దాని గురించి మనం మళ్ళీ తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. నమస్యామ్యహం కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ప్రియ భగవద్బంధువులారా, రకరకాల కారణాల చేత మనిషికి విషాదం ఏర్పడుతూ ఉంటుంది. విషాదం అంటే శోకం. ఈ విషాదం అనేది మనిషికి ఎప్పుడు కూడా బాగుపడటానికి మొదటి మెట్టు. ఒక్కొక్కరిలో కలిగినటువంటి విషాదం ఆలోచనని మనిషిలో రేకెత్తించి సన్మార్గగామి అయ్యేట్టు చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కరిలో కలిగినటువంటి విషాదం అతన్ని మరింత మోహంగతుడై వినాశానికి దారి తీసేట్టు చేస్తుంది. ఇది అతడి వెనకాతలు ఉండేటువంటి గుణ ప్రభావం. అర్జునుడిలో కలిగినటువంటి శోకం అర్జునుడికి తన బంధువుల మీద ఇదివరకు పెంచుకున్నటువంటి ద్వేషం అంతా తగ్గిపోయి వాళ్ల మీద అయ్యో అని జాలి కలిగేట్టు చేసింది. కానీ అదే దుర్యోధనుల్లో కలిగినటువంటి శోకం అతన్ని మరింత మోహం పొందేట్టుగా చేసింది. అర్జునుల్లోనూ శోకం కలిగింది. దాంతో అతని హృదయం అంతా కూడా ప్రక్షాళితమైపోయింది. వారందరి యందు ఒక రకమైన ప్రేమ ఏర్పడింది. కానీ అదే దుర్యోధనుడిని మరింత మోహం చేయడం అంటే తన దగ్గర ఉండేటువంటి సైన్యం చాలదని, తను చేతకానివాడు అనుకుంటున్నారేమో అనేటటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అతనిలో బయలుదేరింది. 12 ఏళ్లు రాజ్యం చేశాడు. కానీ రాజ్యం చేస్తున్నంత కాలం కూడా అతను ఆనందిస్తూ రాజ్యాన్ని పరిపాలన చేయలే, దుఃఖంతోటే పరిపాలన చేశాడు, బాధపడుతూనే పరిపాలన చేశాడు. తను ఎక్కడ చేతకానివాడు అనుకుంటారో, దయలేనివాడు అనుకుంటారో, పాండవుల కంటే ఎక్కడ తనని క్రూరుడని అనుకుంటారో అనే భావంతో అలా అనుకోకుండా ఉండేట్టు చెయ్యాలి అని వాళ్ళకి ఎన్నో రకాల దానాలు చేశాడు, వాగ్దానాలు చేశాడు, ధర్మాలు ఇచ్చాడు. ఇది రజోగుణం కలవాడి యొక్క ప్రవృత్తి. తన తాహతకి మించి, తన శక్తికి మించి ఎదటివాడికి ఏవేవో వాగ్దానాలు చేస్తుంటాడు, ఎన్నెన్నో వస్తువులు ఇస్తుంటాడు, తనకమాలిన ధర్మాలు చేస్తుంటాడు. కానీ ఎన్ని చేసినా వాడి భావం చెడ్డది కావడం చేత మానసికమైనటువంటి క్లేశం అతనికి తగ్గలేదు. దానివల్ల పాలించే 12 ఏళ్లు కూడా ఏడుస్తూనే పరిపాలన చేశాడు. తద్వారా మోహం అతనిలో మరింత పెరిగింది. విషాదం అతనికి వినాశకారి అయిందన్నమాట. అది దుర్యోధనుడి యొక్క మాటలని బట్టి, దుర్యోధనుడి స్థితిని వివరించినటువంటి సంజయుడి మాటల్ని బట్టి తెలుస్తుంది. గురువు దగ్గరికి ఎప్పుడైనా మనం వెళ్ళాలి అని దుఃఖం కలిగినప్పుడు అనిపిస్తుంది. శోకం కలిగిన మనసు ఓదార్పు కోరుకుంటుంది కదా. ఇది ఎవరికైనప్పటికీ సహజం, ప్రతి జీవికి ఇది సహజం. కేవలం మనుషులకే కాదు, జంతువులకి చెట్లకి కూడా కష్టం కలిగినప్పుడు ఒక్కసారి దానికి మనం తగినటువంటి మాట కనుక ఓదార్పు దానికి చూపిస్తే దాంట్లో ఒక రకమైనటువంటి నవ చైతన్యం ఏర్పడుతుంది. జంతువులు ఎంతో ప్రేమను ప్రదర్శిస్తాయి. మనిషే అప్పుడప్పుడు కృతజ్ఞతతో దాన్ని మరిస్తే మరవచ్చు. కానీ సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి దాన్ని కోరుకుంటాడు కదా. అది ఏ స్థితిలో ఉన్నా కోరుతాడు కనుక దుర్యోధనుడు కూడా కనుక మానసికమైనటువంటి క్లేశం ఏర్పడ్డప్పుడు, విషాదం ఏర్పడ్డప్పుడు ఓదార్పు కోరుకున్నాడు, గురువు దగ్గరికి వెళ్ళాడు.
గురువు ఎప్పుడు కూడా కలిగినటువంటి స్థితిని గమనించి తానే దానికి తగినట్టుగా ప్రవర్తిస్తాడు. కానీ అతడు చెప్పే మాటని వినడానికి ముందర మనం సిద్ధంగా ఉండాలి కదా. లోకంలో మన చుట్టూ మనకు కావలసిన వాటిని అందించడం కోసం, తెలియవలసిన వాటిని తెలపడం కోసం ఎన్నెన్నో ఏర్పాటు చేసి పెట్టాడు పరమాత్మ. కానీ వాటిని ఉపయోగించుకునే స్థితి మనలో ఉండాలి కదా. దరిద్రుడికి ధనమిద్దాం అని అనిపించి బంగారు కాసుల వాన కురిపించినా వాడికి లోపలంచి కనుక దుర్గుణం తోసుకొస్తుంటే ఈ కాసేపు కళ్ళు మూసుకుని నడిస్తే అని అనిపించింది. బంగారు కాసుల భగవంతుడు కురిపిస్తున్నంతసేపు వాడు కళ్ళు మూసుకుని నడిస్తే అనుకున్నాడు గొడుగు పెట్టుకుని. బంగారు కాసుల వాన పూర్తయ్యేటంత వరకు అట్లాగే నడిచాడు. ఆ తర్వాత ఎంత గొప్పగా నడిచాను నేను అని అనుకున్నాడు. వాడి వెనకాతలుండేటువంటి ప్రవృత్తి వాడిని ఆ రకంగా లభించేటటువంటి లాభాన్ని కూడా కోల్పోయేటట్టు చేస్తుందన్నమాట. దుర్యోధనుడికి అట్లాగే అయింది. తనకి చెప్పడానికి ద్రోణాదులంతా ఉన్నారు హితవాక్యాలు పలకడానికి. అతనికి ఏది తగునో ఏది తగదో నేర్పటం కోసం, తెలియచెప్పి ఆ విధంగా వారికి సహాయం చేయడం కోసం. కానీ వారికి ఆ సహాయాన్ని ఉపయోగించుకోగలిగే మానసికమైనటువంటి ఉదాత్తత దుర్యోధనుడు కోల్పోయాడు. ఇది అతనిలో ఉండేటువంటి రజోగుణ ప్రభావం చేత కలిగినటువంటి విషాదపు ప్రభావం అన్నమాట. అతడు వెళ్లేటప్పుడు గురువు గారి దగ్గరికి ఎట్లా వెళ్ళాలి అనేది ఉపనిషత్తు మనకి శాసిస్తోంది. శమాన్వితాయ ఉపపన్నాయ తస్మై అంటుంది మనకి ముండక అనేటువంటి ఒక ఉపనిషత్తు. శమాన్వితాయ మానసికమైనటువంటి పొంగులన్నీ కూడా అతడికి తగ్గి ఉండాలి. ఉపపన్నాయ దగ్గరికి చేరి ఉండాలి అతను. ఉపసన్నాయ దరికి చేరాలతను. కానీ దరికి చేరాడు, కానీ శమాన్వితుడు కాలేదు. మానసికమైనటువంటి అతడిలో ఉండేటటువంటి కోరిక కావాలి కావాలి కావాలి, అంతా తనకే కావాలి అనేటువంటి కోరిక అతనిలో తగ్గలేదు. ఇది దోషం అన్నమాట. రెండవది, వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అహంకారం లేకుండా వెళ్ళాలి. వారు ఏం చెబితే అది విందామని వెళ్ళాలి. కానీ ఇతను అట్లా వెళ్ళలే. రాజా వచనమబ్రవీత్, తను రాజుని అనేటువంటి అహంభావంతో దాంభికమైనటువంటి ప్రవృత్తితోటే తను వెళ్ళాడు. అలా వెళ్ళి చెప్పాడు. పోనీ చెప్పిన తర్వాతైనా వారు చెప్పేది వినడానికి తను ఒక్క నిమిషం ఆగాలి కదా. కానీ ఆగనే ఆగలేదు. తనకి తోచింది ఏదో వారికి చెప్పాడు, తన దారిని తాను విని తిరిగాడు. అంటే తను వాళ్ళకి చెప్పి నేర్పాలని అనుకుంటాడు తప్ప వారు చెప్పేది కూడా అది మంచో ఏమిటో విందాం అనేటటువంటి ఒక యోగ్యత రజోగుణం కలిగిన వాడిలో నశిస్తూ ఉంటుందన్నమాట. వాడు కోల్పోతూ ఉంటాడు. ఈ గుణాలు ఎప్పుడు కూడా చాలా ప్రమాదకరమే. ఇది ప్రతి మనిషిలోనూ ఉంటాయి. కానీ అవి తగ్గడానికి ఏం చెయ్యాలో మాత్రం మనం ఆలోచించుకోవాలి. దుర్యోధనుడు ఆ రకంగా గురువు దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా గురువు చెప్పిన మాట వినకుండా పోయాడు. వినేటట్టు కొంచెం మనని మార్చుకుంటే చాలు. రజోగుణ ప్రభావం తన పైకి వస్తూ ఉంటుంది. కానీ మనం కాస్త మాటలు వినడం ద్వారా దాన్ని కొంత కొంత అణిచేటటువంటి ప్రయత్నం మనం చేయగలుగుతున్నాం అని అర్థం అన్నమాట. అది మనకి నేర్పటం భగవద్గీత యొక్క లక్ష్యం కనుక అది మనకి తెలియచేస్తోంది. వచనమబ్రవీత్ పలికాడు గురువు గారి దగ్గరికి వెళ్ళి. ఏం పలికాడు? పలికేటప్పుడైనా తనలో ఉండేటటువంటి జిజ్ఞాసని గురువు గారి దగ్గర వ్యక్తం చేయాలి తప్ప గురువుని ఎప్పుడు కూడా మనం శాసించకూడదు. మన ఏ విధంగా నడపాలి అనేది గురువు నిర్ణయం చేయాలి తప్ప మనం గురువుకి ఇలా ఉండాలి అలా ఉండాలి అని కండిషన్స్ డిక్టేట్ చేయకూడదు అన్నమాట. కానీ దుర్యోధనుడు ఆ వివేచన కోల్పోయాడు. ఒక వైద్యుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకుండేటటువంటి బాధ ఏమిటో దానికి మనం మొట్టమొదటి ఏ రకమైనటువంటి దోషం చేశామో అంగీకరించి ఊరుకోవాలి. రోగం ఏ స్థితిలో ఉంది, మందు ఏం వెయ్యాలి అనేది డాక్టర్ నిర్ణయం చేస్తాడు. ఇలా వేసుకోమని దానికి కావలసినటువంటి క్రమాన్ని వైద్యుడే ఉపదేశం చేస్తాడు తప్ప వైద్యుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ మందు కావాలి, ఈ డోసులో నేను వేసుకుంటాను కనుక ఇవ్వండి అని ఇప్పుడు అడగకూడదు. అది బాగు కోరే ఆరోగ్యాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి యొక్క లక్షణం కానే కాదనమాట. ఎప్పుడైనా ఒకడు తప్పు చేసినప్పుడు శిక్ష విధించడాని కోసం కూర్చున్నటువంటి ఏ న్యాయాధికారి ఉంటాడో జడ్జి ఉంటాడో అతని నిర్ణయమే నిర్ణయం తప్ప నాకు ఇట్లాంటి శిక్ష వేయండి అని శిక్షింపబడవలసినటువంటి వ్యక్తి కాదు కదా కోరవలసింది. జడ్జి తనకి ఏది మంచిది అని అనిపిస్తే దాన్ని తాను అమలు పరచమని తాను శాసిస్తాడు. అలాగే గురువు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు కూడా మనకుండే క్లేశం ఏమిటి, మన స్థితి ఏమిటి అనేది వారి దగ్గర వివరించడం దాకా మనం చేయవలసిన పని తప్ప వారికి ఇలా ఉండాలి అలా ఉండాలి ఇట్లా చేయాలి అనే శాసనం ఎప్పుడు చేయకూడదు. దుర్యోధనుడికి ఆ వివేచన కోల్పోయాడు. భీష్ముడు కేవలం పాండవ పక్షపాతిగా వ్యవహరిస్తాడు అని అనిపించింది అతనికి. ద్రోణుడు అట్లాగే ఉంటున్నాడు అని అనిపించింది.
నిజానికి స్థితి కూడా అక్కడ ఆ విధంగా ఉన్నట్టే అతనికి గోచరిస్తోంది. కారణం, పాండవ పరిపాలనని కూడా తాము సంహరించాం, మిగతా సైన్యాన్ని మేము చూసుకుంటాం అన్నారు భీష్మాదులంతా. కౌరవుల్ని ఒక్కళ్ళని మిగల్చాం అన్నారు పాండవులు. కనుక తన వాళ్ళు వాళ్ళని ఏమీ చెయ్యరు, కేవలం తనకే ఇప్పుడు హితబోధ చేస్తారు తప్ప మరో రకంగా తనకి సహాయం చేయరు. ఇందరిని తనే పోషిస్తున్నాను, తన యొక్క పోషణలో ఉంటూ, తన ధనాన్ని తింటూ, తన యొక్క పరిపాలనలో ఉంటూ కూడా తనకి వీళ్ళంతా అన్యాయం చేస్తున్నారు. తనకెవరు సహాయం చేయటం లేదు, పైగా తనకి హితబోధ చేస్తున్నారు. అనవసరమైనవన్నీ కూడా తనకి ఏదో నూర్పి తనని మరో మార్గంలో నడిపించాలని చూస్తున్నారని అనిపించింది తప్ప దుర్యోధనుడికి తను నిజంగా బాగు చేయడం కోసం వీళ్ళు చేస్తున్నారు అనే విషయాన్ని అతను గుర్తించలేకపోయాడు. ఆ రకమైన భావనే అతనిలో లేకపోయింది. అది అతడి మాటల్లో ఎంత స్పష్టంగా మనకు కనిపిస్తుందో తర్వాత మనకి తెలుస్తుంది అన్నమాట. దృష్ట్వాతు, ఈ శ్లోకంలో సంజయుడు చెప్పాడు, అయ్యా నీ పిల్లవాడు అతన్ని చూడగానే ఇదిగో ఈ రకంగా బాధపడ్డాడు, పాపం చాలా బెంగపడిపోయాడు, మానసికంగా చాలా దీనుడైపోయాడు, ఖిన్నుడైపోయాడు. సుమా చూచిన వెంటనే ఏమిటి పలికాడు నా పిల్లవాడు? అక్కడ వెళ్ళిన తర్వాత ద్రోణాచార్యులతోటి అడిగాడు ధృతరాష్ట్రుడు. సంజయుడు దానికి సమాధానం చెప్పడం ప్రారంభం. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. పశ్యైతాం పాండుపుత్రాణాం మహతీం చము ఆచార్య, చూడండి ఒకసారి చెప్తున్నాడు, శాసిస్తున్నాడు అతను. పాండవులకి చెందినటువంటి కూడా ఈ గొప్ప సైన్యాన్ని చూడండి ఎంత బాగుందో. వ్యూఢాం ద్రుపదపుత్రేణ, ద్రుపదుడి యొక్క కుమారుడు, అతడి పేరేమిటో చెప్పలేదు, అతనికంటూ ఒక పేరుంది, ధృష్టద్యుమ్నుడు అని పాండవ సేనానాయకుడి యొక్క పేరు. కౌరవ సేనానాయకుడో భీష్మ పితామహుడు. భీష్ముడు అని ఇతన్ని పేరు పెట్టి చెప్పినప్పుడు పాండవ సేనానాయకుడిని కూడా పేరు పెట్టి చెప్పవచ్చు కదా, కానీ చెప్పలే. ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ, పైగా అతను నీ శిష్యుడే కూడా. అంతేకాదు ధీమత, వాడి ధీమంతుడో అతడు పన్నాడు ఈ వ్యూహాలన్నీ. ఎంత బాగున్నాయి, నీకంటే నీ శిష్యుడే నయమయ్యా అన్నట్టు చెప్పాడన్న. గురువుగారి దగ్గర వచ్చి ఆ మాట అనొచ్చా? శిష్యుడి దగ్గరికి వెళ్ళి నీ గురుగారు ఎంత బాగా చేసావయ్యా, నువ్వు కూడా అలా నేర్చుకో అనాలి తప్ప గురువు గారి దగ్గరికి వెళ్ళి శిష్యుడు చేసినటువంటి పని చూడు ఎంత బాగుందో అంటే ఏమిటి అర్థం? అంటే గురువుని పాపం మాటలతోటి అవమానపరుస్తున్నాడు అన్నమాట, పొడుస్తున్నాడు. వెళ్ళిపోవచ్చు కదండి వీళ్ళు ఇతన్ని వదిలిపెట్టి అంటే వెళ్ళలేకపోయాడు. భీష్ముడు అంతటి వాడే వెళ్ళలేకపోయాడు. కారణం, వాళ్ళ ఉప్పు తింటూ వారి సింహాసనాన్ని కాపాడుతాం అని ప్రతిజ్ఞ చేసి ఉన్నారు గతంలో భీష్ముడు, ద్రోణుడు మొదలైనటువంటి వారంతా కూడా. ఈనాడు ఆ సింహాసనం మీద దుర్యోధనుడు కూర్చున్నాడు కనుక ఎవరు కూర్చున్నాడు అనేది ప్రధానం కాదు కదా, సింహాసనాన్ని రక్షించాలి అనేటటువంటి దీక్ష కలిగినటువంటి ధర్మమూర్తులు వాళ్ళు కనుక ఆ పైన కూర్చున్నవాడు ఏం పలుకుతున్నప్పటికీ కూడా ఓరిమితోటి దాన్ని వినడమే, వీలైనంత వరకు బాగు చేసే ప్రయత్నం వాళ్ళు చేద్దాం అని అనుకుంటారు. కానీ ఉపయోగించుకునే మనస్తత్వం అతడిలో లోపిస్తోంది. ఒక్కొక్క మాటతోటి ఒక్కొక్కసారి ఎత్తి పొడుస్తున్నాడు. ద్రుపద పుత్రుడంటూ ఎత్తి పొడుస్తున్నాడు, నీ శిష్యుడంటూ ఎత్తి పొడుస్తున్నాడు, ధీమంతుడంటూ ఎత్తి పొడుస్తున్నాడు. 3 మాటలు కూడా దానికి కష్టం కలిగించాను. ఏమిటా మాటల్లో ఉంది, ఏమిటి అంత ఎత్తి పొడవటానికి, దాంట్లో అతను ద్రోణాచార్యులు వారు బాధపడటానికి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ప్రియ భగవద్బంధువులారా, భీతస్య నూనం భయకారి సర్వం అని ఒక సూక్తి. భయపడేవాడికి ప్రతిదీ భయానకంగానే కనిపిస్తుంది. సంతోషం కలవాడికి ప్రతిదీ సంతోషదాయకంగానే కనిపిస్తుంది. దుర్యోధనుడు ఈ లోకంలో ఉండేటటువంటి పిరికి వారికి ప్రతీక, భయపడే వారికి ప్రతీక. అతనికి ప్రతిదీ భయంకరంగానే కనిపిస్తోంది, ప్రతిదీ వ్యతిరేకంగానే కనిపిస్తోంది. ఇది రజోగుణం యొక్క ప్రభావము అని అంటారన్నమాట.
తమో గుణం సహకరించేటటువంటి రజోగుణం ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. గురువు దగ్గరికి వెళ్ళాడు ధర్మం తెలిసి, కానీ గురువు దగ్గర మాట్లాడే క్రమం తెలియలేదు. గురువుని అధిక్షేపిస్తూ మాట్లాడడం ప్రారంభించాడు. గురువు గారు ద్రోణాచార్యుల వారు. ద్రోణాచార్యుల వారు తనకి చేసినటువంటి అవమానానికి ప్రతీకగా ద్రుపదుడు అనేటటువంటి ఒక రాజు తపస్సు చేసి ఒక యాగం చేసి అందులోంచి 2 సంతానాన్ని పొందాడు. ఒక ఆమె ద్రౌపది, పాండవ పత్ని. రెండోవాడు పిల్లవాడు, వాడు ధృష్టద్యుమ్నుడు. వీరిరువురిని కూడా కేవలం ద్రోణాచార్యుల వారి యొక్క మదాన్ని అణచాలి అనే కోరికతోటే ద్రుపదుడు పొందాడు. ఈ ధృష్టద్యుమ్నుడిని తమ సేనకి నాయకుడిగా చేసుకున్నారు పాండవులు. తనని చంపడం కోసమనే పుట్టాడు ఆ పిల్లవాడు అనే విషయం ద్రోణాచార్యుల వారికి తెలుసును. అయినప్పటికీ కూడా ఎప్పుడైనా తన దగ్గరికి వచ్చి ఎవరైనా తనకి తెలిసినటువంటి ఒక విద్యను ఉపదేశించమని అడిగితే యోగ్యుడైనటువంటి ఆచార్యుడు చెప్పను అని అననేకూడదు. మనకి కచుడి యొక్క చరిత్ర తెలుస్తుంది. అందులో దేవపుత్రుడైనటువంటి ఈ కచుడు అసుర గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్లి మృత సంజీవని తెలుసుకోవడం కోసం వారి శుశ్రూష చేశాడు అని మనకు తెలుస్తూ ఉంటుంది. అయినా వారు చెప్పారు. కారణం, తనకి తెలిసినటువంటి ఒక విద్యని యోగ్యుడైనటువంటి వాడు కనుక అయినట్టయితే శిష్యుడు ఉండవలసిన క్రమంలో కనుక తన దగ్గర ప్రవర్తించినట్టయితే అతడికి ఉపదేశించాలి. ప్రబ్రూయాత్ అని మనకి ఉపనిషత్తు ఉపదేశిస్తోంది. ఆ ధర్మం తెలిసిన వాడు కనుక ద్రోణాచార్యుల వారు ధృష్టద్యుమ్నుడు తన దగ్గరికి చేరినప్పటికీ కూడా అతనికి కూడా విలు విద్యని తనే నేర్పాడు. అతన్ని ఉత్తముడు. కానీ ఎంతైనప్పటికీ అలాంటి తనని సంహరించడం కోసం పుట్టాడని తెలిసిందోడా నువ్వు అలాంటి పని చేసావు కదయ్యా ఆచార్య అంటాడు మన దుర్యోధనుడు గురువు గారి దగ్గరికి వెళ్లి గురువుగారిని ఎత్తి పొడుస్తూ. ఇలాగా వారిలో ఇదివరకు ఈ ద్రుపదుడి మీద ఉండేటటువంటి కోపం ఈవేళ కొద్ది కొద్దిగా చల్లారుతూ ఉంటే దాన్ని తిరిగి ఒకసారి ప్రోద్దీపింప చేయడం కోసమా అన్నట్టుగా, అందులో మరో 2 కట్టెలు వేయడం కోసమా అన్నట్టుగా ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ, ద్రుపద పుత్రుని శిష్యుడిగా చేసుకున్నావు, ఏం బుద్ధిమంతుడైన గురువు అయ్యా నువ్వు అన్నట్టుగా మాట్లాడాడు. అక్కడతో మాట్లాడితే పర్వాలేదు. తవ శిష్యేణ ధీమత, నీ శిష్యుడు ఎందుకయ్యాడో తెలుసునా, చాలా బుద్ధిమంతుడు కనుక అతన్ని నీ శిష్యుడిగా నువ్వు చేర్చుకున్నావు, అతడికి అన్ని విద్యలు నేర్పావు. అలా ఉండని. తవ శిష్యేణ ధీమత, నీ శిష్యుడిగా చేర్చుకుని అసలు వాడు ఎందుకు పనికిరానివాడు, కానీ అలాంటి వాడిని ఉత్తముడిగా తీర్చిదిద్దినటువంటి గొప్ప ఆచార్యుడివే నువ్వు, నీ ఆచార్యత్వానికేం లోటు లేదయ్యా అంటూ ఆచార్యుని పొగుడుతున్నట్టుగా బాగా ఆచార్యులు వారికి మాటలు వేస్తున్నాడు అన్నమాట. నిజమైనటువంటి ఆచార్యుడు అంటే ఎట్లా ఉంటాడు అనేది మనకి కాళిదాస మహాకవి ఒక చోట చెప్తాడు. తన చేతిలోకి ఎందుకు పనికిరాని ఒక వస్తువు వచ్చినా దాన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక కళాఖండంగా తీర్చిదిద్దేటువంటి ఒక శిల్పిలాగా రాతిని తెచ్చుకుంటాడు. నామరూపాలు దానికంటూ ప్రత్యేకించి ఏముండవు. అందులో ఉండే వ్యర్థమైన భాగాన్ని చెక్కి పారవేస్తాడు. అందులోంచి ఒక అద్భుతమైనటువంటి శిల్పం బయటకు వస్తుంది. ఆహా అని అనిపిస్తుంది చూపరులకి, ఆశ్చర్యాన్ని గొలుపుతుంది కదా. ఇలాగా ఎందుకు పనికిరాని ఒక వస్తువు తన చేతికి చేరితే అందులోంచి ఒక మహత్వం కలిగేటువంటి ఒక యోగ్యత కలిగిన వస్తువుని పైకి తెచ్చేవాడే నిజమైనటువంటి గురువు అంటాడు. ఏ రకమైన జ్ఞానం లేకుండా తనని ఆశ్రయించినటువంటి ఒక వ్యక్తికి లోకం చేత వాడు పూజించబడేట్టుగా చాలా గొప్పవాడు అని కీర్తించబడేట్టుగా తయారు చేయగలిగినటువంటి వ్యక్తే నిజమైనటువంటి గురువు అని అంటేను. హే ద్రోణాచార్య, నువ్వు ఆ రకమైనటువంటి శక్తి కలిగిన వాడవి. నీ పరోక్షంలో కూడా ఒక వ్యక్తిని అంత ఉత్తముడిగా తీర్చిదిద్దగలిగావు నువ్వు, ఏకలవ్యుణ్ణి. ఇక నేను ఆశ్రయించిన వాళ్ళని ఎంత బాగా తీర్చిదిద్దగలవో ఏం చెప్పాలి కనుక అంటే, దుర్యోధనుడు గురువు గారిలో ఉండేటటువంటి శక్తిని గుర్తిస్తున్నాడు, యోగ్యతని తను కీర్తిస్తున్నాడు. కానీ కనుక అది ఉపయోగపడలేదే అని బాధపడుతున్నాడు. నిజానికి ద్రోణాచార్యులు ఎవరి విషయంలోనూ ఏ రకమైన పక్షపాతం చూపించి అందరికీ సమానంగానే తన విద్యోపదేశం చేశాడు. కానీ ఒక్కొక్కడు దాన్ని స్వీకరిస్తాడు, ఒక్కొక్కడు స్వీకరించకపోతే ఆ దోషం గురువు గారిదే. సూర్యుడు అందరి మీద సమానంగానే తన యొక్క ఎండని ప్రసరింపచేస్తాడు. కానీ ఓ నల్లటి వస్త్రం ఆ అంత ప్రకాశం కలిగిన ఎండని కూడా తనలోకి లోపలికి పీల్చి వేసుకుంటుంది, ప్రకాశం లేకుండా చేస్తుంది. అదే నీటి మీద పడితే
చక్కగా కదలకుండా స్థిరంగా ప్రసరించేటువంటి కిరణాలను కూడా కదిలేటట్టు అలలతో పాటు సమానంగా చేసేస్తుంది. కానీ అదే ఎండ ఒక చక్కటి అద్దం మీద పడితే ఇందులోంచి మరొక సూర్యుడు ప్రకాశిస్తున్నాడా అన్నట్టుగా దాంట్లోంచి ప్రతిఫలనాన్ని కలిగిస్తుంది. ఇది ఎవరి దోషం? సూర్యుడిదే కానే కాదు, అతడి కిరణాలదే కానే కాదు. స్వీకరించేటటువంటి పాత్ర యొక్క యోగ్యతని బట్టి ఉంటుందన్నమాట. అలాగే దుర్యోధనుడు కూడా సమానంగానే ఉపదేశం చేశాడు ద్రోణాచార్యుల వారు. అర్జునుడికి ఎంత ప్రేమతో చెప్పాడో దుర్యోధనుడికి అదే ప్రేమతో చెప్పాడు. కానీ మొదటి నుంచి అసూయ లోపల పేర్కొనడం చేత వారు చేసేటటువంటి ఉపదేశాన్ని తను సక్రమంగా స్వీకరించలేదు. బాగా నేతితోటి నిండినటువంటి గిన్నెలో పాలు పోస్తే అవి ఎట్లాగైతే అందులోపలికి వెళ్ళక పైకి పొరలిపోతాయో, అసూయ పేరుకుపోయినటువంటి హృదయం కలిగిన వాడు కావడం చేత దుర్యోధనుడు రజోగుణం యొక్క ప్రభావం చేత గురువు చేసేటటువంటి సదుపదేశాలు దుర్యోధనుడికి హృదయంలోకి ఎప్పుడు ఎక్కలేదు. ఎలా వాళ్ళకి అపకారం చేద్దాం, ఎలా వాళ్ళని సంహరిద్దాం, ఎలా వాళ్ళని హింసిద్దాం, చిన్నప్పటి నుంచి ఇదే ప్రవృత్తి. ఇది మనిషిలో ఉండేటువంటి రజస్సు చేసేది. తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళని, తన సోదరులని, తన బంధువులని, తనకి హితం కలిగించేటువంటి వాళ్ళని కూడా అది అపకారం చేసేట్టుగా వాళ్ళ యందు తను క్రూర ప్రవృత్తి కలవాడిగా వాడిని మారుస్తూ ఉంటుందన్నమాట. ఇది తగ్గాలంటే గురువు యొక్క ఉపదేశం కావాలి. కానీ వినడానికి మనలో కొంచెం రుచి ఉంటే చాలన్నమాట. కానీ దుర్యోధనుడు అది కోల్పోయాడు. తవ శిష్యేణ ధీమత, నీ శిష్యుడు కావడం చేత ఎంత బుద్ధిమంతుడయ్యాడో. వ్యూఢం ద్రుపద పుత్రేణ, అతని చేత పన్నబడ్డాయి చూసావా ఈ సేనలు, ఎంత యోగ్యత కలిగి ఉన్నాయో గురువు గారు అంటూ గురువు గారి ముందర శిష్యుడిని పొగట్టం ఎప్పుడు కూడా గురువు గారికి ఆనందమే. ఏ గురువు గారు మాత్రం తన శిష్యుడు తన వల్ల ఇంతవాడు అయ్యాడంటే ఆనందించాడు కనుక. కానీ అది చూపించి తనని ఆక్షేపిస్తే అది గురువుకి కష్టం కలుగుతుంది. ద్రోణుడికి కష్టం కలిగింది. ఎదటివాడి కష్ట సుఖాలతో ఎప్పుడు కూడా స్వార్థపరుడికి ప్రమేయం ఉండనే ఉండదు. వాడు ఏడుస్తున్నా సరే, వాడు బాధపడుతున్నా సరే, వాడి నుంచి తానెంత స్వీకరించాలి, ఎంత పీల్చాలి అనేది ఆలోచిస్తుంటాడు. దుర్యోధనుడు అట్లాంటి గుణం కలిగిన వాళ్ళకి ప్రతీక కనుక అట్లాంటి వాళ్ళకి కలిగినటువంటి శోకం ఎప్పుడు కూడా లోకాన్ని బాగు చేయడానికి పనికి రానేరాదు. వాడి వల్ల లోకానికి ఉపద్రవం. ఆ శోకం వాడిని హృదయాన్ని పైపెచ్చు, హృదయాన్ని మరింత కఠినమైపోయేటట్టుగా వాడిని మార్చిందన్నమాట. ఇది మొట్టమొదట. అతడి భయం ఏ రకంగా పెరుగుతోందో మనకి సంజయుడు చెబుతున్నాడు, ధృతరాష్ట్రుడికి ఉపదేశం చేస్తూను. చూశాడు ఒక్కసారి అక్కడ. సైన్యమా భయంకరంగా కనిపించింది, గురువా పక్షపాతిగా కనిపించాడు. ఆ సేనా నాయకుడా చాలా సమర్థవంతుడుగా కనిపిస్తున్నాడు. అక్కడతో ఆగలేదట. అత్ర శూరాః మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అక్కడ ఉండేటటువంటి ఒక్కొక్క వీరుల్ని కూడా గమనిస్తున్నాడు. పాండవ సేనలో ఉండేటువంటి వీరుల్నే చూస్తున్నాడు. తన దగ్గర కూడా కొందరున్నారు, వీళ్ళని కూడా చూసుకోవచ్చు. కానీ వెనక చూపు లేదు. వర్ష చేసి కూడా బాగుపడదలిచిన వ్యక్తి ముందు చూస్తాడు, వెనక చూస్తాడు. వర్తమానంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పెడతాడు. ఇది బాగుపడగలిసినటువంటి వాడి యొక్క ప్రవృత్తి. కానీ అది లేనివాడు కేవలం ఆవేశంతో ముందే చూస్తాడు తప్ప వాడికి వెనక చూపు ఉండదు. ఆ ముందుకు చూస్తూ వెళ్లిపోయి ఎక్కడైనా పడిపోతాడు. మరి కొంతమంది ఉంటారు లోకంలో తమోగుణం కలిగిన వాళ్ళు, ఎప్పుడు వెనక చూపే తప్ప వాళ్ళకి ముందు చూపు ఉండదు. అయ్యో వాడు అలా ఉండిపోయాడే, నేను అలా ఉండేవాణ్ణి, పోయాడే 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 నేను అలా ఉండేవాణ్ణి.